నీ మనసులో ఉన్నది ఎన్నడైనా తప్పిపోదయా, నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. నీ మనసులో ఉన్నది ఎన్నడైనా తప్పిపోదయా, నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే ఆరాధన. నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే ఆరాధన. నీ మనసులో ఉన్నది ఎన్నడైనా తప్పిపోదయా, నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చుటకు నిబంధన దూతగా దిగి వచ్చాము. ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చుటకు నిబంధన దూతగా దిగి వచ్చాము. నీ మనసులో ముద్రించిన వారిని వెదకి రక్షించుటకు, నీ మనసులో ముద్రించిన వారిని వెదకి రక్షించుటకు, నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే ఆరాధన. నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే ఆరాధన. నీ మనసులో ఉన్నది ఎన్నడైనా తప్పిపోదయా, నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. ప్రకటన 10వ అధ్యాయములో బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చావు. ప్రకటన 10వ అధ్యాయములో బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చావు. విప్పబడిన పుస్తకముల వధువుని సమకూర్చుటకు వచ్చావు. విప్పబడిన పుస్తకముల వధువుని సమకూర్చుటకు వచ్చావు. నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే ఆరాధన. నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే ఆరాధన. నీ మనసులో ఉన్నది ఎన్నడైనా తప్పిపోదయా, నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. నీ మనసులో ఉన్నది ఎన్నడైనా తప్పిపోదయా, నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. హల్లెలూయా.
నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా నా దేవ నీవే కదా నా దేవ నీవే కదా నన్ను నడిపే దైవము నన్ను నడిపే దైవము నీకే ఆరాధనా నీకే నా హృదయార్పణ నీకే ఆరాధనా నీకే నా హృదయార్పణ నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసిన పాపములన్నిటినీ క్షమించిన దేవా ఒకటి కంటే ఎక్కువగా ఎన్నో మారులు చేసిన పాపములన్నిటినీ క్షమించిన దేవా పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా ఆత్మతో నన్ను నడిపితివయ్యా పరిశుద్ధతతో నన్ను నింపితివయ్యా ఆత్మతో నన్ను నడిపితివయ్యా నీకే ఆరాధనా నీకే నా హృదయార్పణ నీకే ఆరాధనా నీకే నా హృదయార్పణ నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా వేయినోళ్ళతో స్తుతించిన తీర్చలేను నీ రుణం వేయినోళ్ళతో స్తుతించిన తీర్చలేను నీ రుణం కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే జీవితం కోటి కంఠాల సమ్మేళనం నిన్ను స్తుతించుటకే జీవితం నీకే ఆరాధనా నీకే నా హృదయార్పణ నీకే ఆరాధనా నీకే నా హృదయార్పణ నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా పరము నుండి భువికి దిగి వచ్చిన యేసయ్యా వ్యర్థము కాలేదు నీ మరణ యాతన పరము నుండి భువికి
దిగి వచ్చిన యేసయ్యా వ్యర్థము కాలేదు నీ మరణయాతన శ్రమలతోనే పోరాడి గెలిచితివయ్యా పోరాడుటే నాకు నేర్పితివయ్యా శ్రమలతోనే పోరాడి గెలిచితివయ్యా పోరాడుటే నాకు నేర్పితివయ్యా నీకే ఆరాధనా నీకే నా హృదయార్పణ నీకే ఆరాధనా నీకే నా హృదయార్పణ నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా నాతో నీవు నీతో నేను ఒకటై ఉన్నాము విడిపోమేసయ్యా హల్లెలూయా. ఓకే, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. పిల్లరా, మరి ఈ సమయంలో మొదటిగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుందాం. ద్వితీయ ఉపదేశకాండం అనగా ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిగింపవలెను. ఎలయనగా అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకలలోనే కానీ గోవుల్లోనే కానీ బలి అర్పింపవలెను. పస్కా పండుగలో పొంగిన దేనినైనానో తినకూడదు. నువ్వు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా, నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమున నీ జీవితములన్నిటిలో జ్ఞాపకం చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొంగనిది ఏదైనాను కనపడకూడదు. మరియు నీవు మొదటి తేదీ సాయంకాలమున వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండకూడదు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేని యందైనను పస్కా పశువును వధింపకూడదు. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకుని స్థలములోనే నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వేళను అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమున దానిని కాల్చి భుజించి ఉదయమున తిరిగి నీ గుడారమునకు వెళ్ళవలెను. 6 దినములు నీవు పొంగని రొట్టెలు తినవలెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, చదవబడిన లేఖనములో నుండి కొన్ని విషయాలు మేము ధ్యానించబోతున్నాం నాయన. ఇదిగో ప్రభా, నువ్వు ఏర్పాటు చేసిన స్థలంలోనే, నీ నామం పెట్టబడిన స్థలములోనే నిజముగా మేము ఆరాధించాలి. మా ఆరాధన నీకు యోగ్యముగా ఉండాలంటే ప్రభా, నీవు కోరుకున్న స్థలములోనే మేము ఆరాధించాలి. ప్రభా, ఈ సమయంలో నీ నామం పెట్టబడిన నీ వధువు యొక్క పరిచర్యలో ప్రభా, ఈ దినమున మేము కూడి ఉన్నాం. ఈ లేఖనము నీదినైనా లేఖనములో నుండి మా కొరకు ఈ దినము కొరకు సిద్ధపరిచిన వర్తమానంతో మాట్లాడండి. కొద్ది సమయమునైనా నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకో. నీ నోటికి కేవలం ఒక బూరగా నన్ను వాడుకొని తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోండి. ఇదిగో ప్రభా, వచ్చిన నీ బిడలకు వినదగు చెవులు ఇవ్వండి, గ్రహించగలిగిన హృదయాన్ని ఇవ్వండి. నీ వాక్యాన్ని పట్టుకోవటానికి జ్ఞానము నిమ్మని, కృపతో జ్ఞాపకం చేసుకోమని సమస్తములో నీకే మహిమ ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి.
ప్రియరా, ఈ ప్రత్యేక సమయంలో దేవుడు ఏర్పరుచుకున్న ఆరాధన స్థలము. ఆమేన్. అలాగే మరొకసారి కొన్ని విషయాలు మీరు గమనించాలి. ప్రియరా, ఈ నెల 18వ తారీఖు అనగా మంగళవారం మరి లింగంగుంట్లలో కూడిక ఉన్నది. ఉదయము విజ్ఞాపన కూడిక, సాయంకాలం మరి ప్రత్యేక కూడిక ఉంది. అలాగే 20వ తారీఖు పగలు మరి చెన్నై నుంచి వచ్చేటటువంటి పిలుపు గారు, 20వ తారీఖు సాయంకాలం రొక్కవరాజు గారు వాక్యం అందిస్తారు. 21వ తారీఖు పిలుపు గారు పాలకొల్లు వెళ్తారు. అప్పుడు 21వ తారీఖు ఉదయం మరి నేను వాక్యం అందిస్తాను. 21వ తారీఖు సాయంకాలం మరి మళ్ళా పిలుపు గారు వాక్యం అందిస్తారు. ఆ తర్వాత మరి మార్చి నెలలో హొస్పేట్లో ఉంటుంది, ఏప్రిల్ నెలలో చెన్నై, అలాగే మే నెల 12 లింగంగుంట్ల చర్చి రీఓపెనింగ్ ఉంటుంది. అంటే ఆ వర్క్ చేశారు కాబట్టి మరలా దాన్ని ప్రతిష్ఠించటం జరుగుద్ది. కాబట్టి ఇవన్నీ కూడా మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, మనం చదువుకున్న అంశంలో ఈ ద్వితీయోపదేశ కాండము అని అంటే 2 ధర్మశాస్త్రాలు అని అర్థమని ప్రవక్త చెప్పాడు. ఎందుకంటే అది 2 సార్లు మరలా చెప్పబడుతూ ఉంది. మొదటిది సీనాయి కొండ మీద దేవుడు వారికి పలకలను ఇచ్చాడు. పాత నిబంధన ఎల్లప్పుడూ కూడా దేనికి సాదృశ్యముగా ఉంది అని అంటే యేసుక్రీస్తుకి అది ముంగుర్తుగా ఉందండి. యేసుక్రీస్తులో నెరవేర్చవలసిన కార్యములను అది ముంగుర్తుగా మనకు తెలియజేసేదే పాత నిబంధన చట్టం. అక్కడ ఈ అబీబు నెల అని అంటే ఏప్రిల్, మన రోమన్ క్యాలెండర్ ప్రకారం మనం ప్రస్తుతం వాడేది రోమన్ క్యాలెండర్. ఈ రోమన్ క్యాలెండర్ ప్రకారం యూదుల క్యాలెండర్కి రోమన్ క్యాలెండర్లకి తేడా ఉంది. కాబట్టి మనకి ఏప్రిల్ నెలలో వసంత మాసం వస్తుంది, అనగా ఆ చిగురించి మళ్ళా ఆకు రాలి చిగురించేటటువంటి కాలం వస్తుంది అది. ఆమెన్. కాబట్టి ఈ వింటర్లో, ఆ చలికాలంలో అవన్నీ కూడా లోపలికి ఆ జీవం వెళ్ళిపోద్ది. మళ్ళా సూర్యుని వేడి ఎప్పుడైతే వస్తూ ఉంటుందో ఆ జీవం పైకి వస్తుందండి. దేవుని స్తోత్రం. అంటే దాన్ని అదొక ఒక పునరుద్ధానాన్ని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏప్రిల్ మాసంలో పశువుల కాపరులు ఎక్కడుంటారంటే ఈ మరి పొలాల్లో వాళ్ళు ఉంటారు. అప్పటికి అవన్నీ కూడా అయిపోయి గొర్రెలు ఈను కాలం అండి అది. నా మాట విన్నారా? కాబట్టి అక్కడ ఆ అబీబు నెలలో, అంటే మన నెలల ప్రకారం తీసుకుంటే ఏప్రిల్ నెలలో అక్కడ అంటున్నాడు, నువ్వు పస్కాను ఆచరింపాలి అని చెప్పాడండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సీనాయి పర్వతం పలకలు ఇచ్చినప్పుడు, అనగా ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అవి పగలగొట్టబడ్డాయి. మళ్ళా దేవుడు దాన్ని తిరిగి వారికి మళ్ళా వ్రాసుకోమని ఇచ్చాడండి. అప్పుడు మళ్ళా మోషే రాశాడు. దేవుని చేతితో వ్రాయబడినది పగలగొట్టబడింది. అలాగే ప్రియులారా, మనం చూస్తే కల్వరి కొండలో యేసుక్రీస్తు పగలగొట్టబడ్డాడు. దాని ద్వారా మనకేమొచ్చిందంటే కృప వచ్చింది. ఇప్పుడు మొదటి చట్టం ఏంటంటే మరణకరమైన శాసనం. వాళ్ళు అహరోను యొక్క లేకపోతే అహరోన్ని సాతాను ప్రేరేపించడం బట్టి వారు తిని ఆడుటకు లేచారు. దేవుని వాక్యమునకు బదులుగా వారు ఒక దూడని చేసుకొని ఆ దూడను బట్టి వారు ఊరేగుతూ ఉన్నారండి. అప్పుడు వెంటనే దేవుని కోపం రగులుకుంది.
ఆ పలకలు, ఆ నిబంధన పగలగొట్టబడింది. నా మాట విన్నారా? కాబట్టి మొదటిది ఈ మరణకరమైన చట్టం వచ్చినప్పుడు, రెండవది దేవుడు యేసుక్రీస్తు ద్వారా కృపను తీసుకొని వచ్చాడు. నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన కృపను తెచ్చాడండి. సాతాను, మొదటి ఆదాము సాతాను ప్రేరేపణ బట్టి ఆదాము పడిపోయినప్పుడు మరణం మనకు వస్తే, కడవరి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు జీవం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆరాధనను అంగీకరించాల. మరణం వచ్చిన తర్వాత దేవునికి ఇష్టమైనది ఏదో ఆ ప్రత్యక్షత వారిలోనే దేవుడు ఉంచాడు. మీరు వినండి, వాక్య సంబంధి ప్రత్యక్షతను గమనిస్తాడు. ఆమేన్. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆదాము హవ్వలు పాపం చేశాక వారు ఏదేనులో నుండి వెళ్ళగొట్టబడిన తర్వాత దేవుని యొక్క సన్నిధికి వెళ్ళటానికి వారికి మార్గం కనపడలేదు. ఆమేన్. అలాంటి వేళలో మొట్టమొదటిగా దేవునికి బలి ఇవ్వాలని ఎవరు పూనుకున్నాడో తెలుసా? మనకు తెలుసు, ఆదికాండంలో ఎవరు ఫస్ట్ దేవునికి బలి ఇవ్వాలనుకున్నాడు అంటే కయ్యూని ఇవ్వాలనుకున్నాడు. మీకు విషయం తెలుసా? యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో మీరు చూస్తే అసలు దేవుణ్ణి ఆరాధించిన కెరూబు వీడే. నా మాట విన్నారా? కాబట్టి అక్కడ ఆయనకు ఒక ఆశ్రయపురముగా అక్కడ ఉండి తనకున్నటువంటి ఆ గొప్ప సౌందర్యమును బట్టి, లేకపోతే తనకున్నటువంటి తలాంతులను బట్టి వాడు దేవుణ్ణి ఆరాధించాడు. నా మాట విన్నారా? ఇప్పుడు వాడు అంటున్నాను కానీ అప్పుడు మనం అంటానికి వెళ్ళలేదు. కానీ ప్రియులారా, ఇక్కడ అతడు ఆరాధించి దేవుణ్ణి సంతోషపెట్టాల. అయితే వాడు కోరుకున్నది ఏంటో తెలుసా? దేవుని కంటే కూడా తన్ను తాను హెచ్చించుకొని ఆ ఉత్తర దిక్కునున్న సభాపర్వతం దగ్గరికి మరి తన్ను తాను అంటే హెచ్చించుకొని అది ఆశించి దాని వద్దకు వెళ్ళాలని ప్రయత్నించాడు. అంటే గర్వించాడు. ఆ లోపల అన్యాయం పెంచుకున్నాడు. అన్యాయం పెంచుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? దాన్ని క్రింద పడదోశాడు. ఆమేన్. నా మాట అర్థమవుతుందా మీకు? కాబట్టి మంచి ఆరాధకుడు, మంచి వర్షిపర్, దేవుణ్ణి ఆరాధించడంలో దిట్ట. అయితే తనకు వచ్చిన పలుకుబడి, ఈరోజు ప్రసంగికులు అక్కడే పడిపోతున్నారు. ప్రజలు తనను కీర్తించటం, తన తోటి దూతలు తనను కీర్తించటం చూసి తన సౌందర్యమును చూసుకొని దేవునితో తాను సమానుడిని అనుకున్నాడు. నా మాట విన్నారా? ఇప్పుడు మీరు గమనించాలి, ఎప్పుడైతే లోపల అన్యాయం పెంచుకున్నాడో, నిజమైన సేవకుడంటే దేవుడు తనకిచ్చే జ్ఞానమును బట్టి తను తాను తగ్గించుకుంటాడంట. అంతేనా? ఇప్పుడు అన్నీ ఉన్న విస్తరణకు ఎలా ఉంటుందంటే అలాగని ఉంటుంది. లేకపోతే ఏం చేస్తుంది? అది నాకుందని ఎగురుతూ ఉంటుంది. కాబట్టి ప్రదర్శన వచ్చిందనుకోండి, మనం దేవుని గురించి ప్రదర్శించాల. మనమే వెళ్ళి ప్రదర్శించుకున్నాం అనుకోండి, అది ఫెయిల్ అయిపోద్ది. దేవుడు మనకు పిలుపు ఇవ్వాలి, దేవుడు మనకు అవకాశం ఇవ్వాలి, దేవుడు మనల్ని రంగం మీదకి తీసుకురావాలి. అప్పుడు ఆయన నామాన్ని మనం కనపరచాలి. కానీ ఇప్పుడు మనం అలా కాదు. కొంచెం ఈరోజు సరే ఇది ప్రజల యొద్దకు వెళ్తుంది, మన వర్తమాన సేవకుల దగ్గర కూడా వెళ్తుంది, వెళ్ళనివ్వండి. కానీ నేను గమనించింది చెప్తున్నా, ఎవరిని నేను విమర్శించట్లేదు. కానీ నేనేమంటున్నానంటే ఎక్స్పీరియన్స్ అంటే ఈ వర్తమానంలో సీనియర్ పాస్టర్స్గా ఉన్న కొందరు తమకు కలిగినా కూడా మౌనంగా ఉన్నారండి. చాలా సీనియర్ సేవకులు మధ్యలో మిడిమిడి జ్ఞానంతో వచ్చిన వాళ్ళు ఉన్నారండి. నా మాట విన్నారా? ప్రవక్త అన్నాడు, ఎల్లప్పుడూ నేను నేర్చుకునే విద్యార్థిని అన్నాడండి. నిరంతరం నేను నేర్చుకుంటున్నాను దేవుని యొద్ద నుండి అన్నాడు. పౌలు గారు ఏమన్నాడు? కలిమియందు ఉండటానికి, దేని దశలో ఉండటానికి లెర్నర్, ఐఎమ్ ఏ లెర్నర్, నేను నేర్చుకుంటున్నాను అన్నాడండి. నిజమైన దేవుని పిల్లలు ఎల్లప్పుడూ ఆయన మనకి తెలియజేస్తుంటే నేర్చుకుంటూ ఉంటారు. మనలో ఏం లేదు,
మన గొప్పతనం ఏం లేదు, దేవుడు మనల్ని యూజ్ చేసుకునే విధానంలో అది ఉంది. కాబట్టి పిల్లరా మీరు దయచేసి వినాలి. జరిగిన సమస్య ఏంటంటే వాడు తన్ను తానే ఏం చేసుకున్నాడు, ఊహించుకున్నాడు. అసలు నా జ్ఞానం ముందు దేవుడు కూడా తక్కువే అన్నట్టుగా ఉన్నాడండి. పిల్లరా దేవునికి రావలసిన మహిమ, దేవునికి రావలసిన ఘనత, దేవునికి రావలసిన ఆధిక్యత ఈనాటి సంఘ శాఖలు ఎవరి పేరుని తీసుకున్నాయి, వాళ్ళకి తీసేసుకున్నాయి. గొప్ప మందిరాలు, గొప్ప ఆచారాలు, గొప్ప పద్ధతులు, ఇది క్లియర్గా ఆనాడు పడిపోయిన ఆ కెరూబుకి కరెక్ట్గా సూచనగా ఉన్నారండి. నేను పర్టికులర్గా ఆర్సీఎం అని కానీ, పర్టికులర్గా సిఎస్ఐ అని కానీ, పర్టికులర్గా బాప్టిస్ట్ అని కానీ, పర్టికులర్గా పెంతెకోస్తు అని కానీ, ఇలాగ బోల్డని సంఘశాఖలు ఉన్నాయి. అయితే అక్కడ మనం లేఖనంతో కనుక వెళ్తే దగ్గరికి వారు భిన్నంగా కనపడుతున్నారు. వాక్యం ఒకలా చెప్తుంది, వాళ్ళ ఆరాధన వేరేగా ఉందండి. మీకు అర్థమైందా? కాబట్టి దాంట్లో డీప్ అనేది కొంచెం తగ్గించి ఎక్కువ. కాబట్టి పిల్లరా ఆరాధన ఎలా ఉంది అని అంటే, చూడటానికి ఎలా ఉందంటే ట్రిపుల్ కూడా తగ్గించుకోవచ్చు. ఓకే, రైట్, ఓకే, చాలు. కాబట్టి ఇప్పుడు ఆరాధన ఎలా ఉంది అని అంటే, దేవునికి చెందాల్సిన దాన్ని వాళ్ళ స్వంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. అది వర్తమానంలో కూడానండి. ఇప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, ఆనాటి ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంఘానికి ఎడం ప్రక్కన కుడి ప్రక్కన చాలామంది ఉంటారు. మీరు మీ దారిలో నడుచుకుంటే నేను చూపించే స్థలానికి మీరు వెళ్ళండి. ఈ కుడి వైపున ఎడం వైపున ఎవరెవరు ఉన్నారో మీకు అనవసరం. వారిని చూసి మీరు నేర్చుకోవద్దు. నేను ఏదైతే మీకు రాసిచ్చానో, ఏదైతే నేను మీకు ఉపదేశించానో, ఏదైతే నా ప్రవక్తల ద్వారా నేను మీకు ఇచ్చానో దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ మీరు తొలగొద్దు. ఈరోజు మనకేంటంటే టెక్నాలజీ ఎక్కువైంది. మనం చెప్పాను కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఐటీ చదివినోడికి జాబులు లేవు, బీటెక్ వాడికి లేవు, ఎంటెక్ వాడికి లేవు. చదువుకున్నా లేకపోయినా ఏఐ కనుక నేర్చుకుంటే వాళ్ళకి బోల్డెన్ జాబులు ఉన్నాయండి. విన్నారా? ఇందాక నేను ఎలా మాట్లాడాలో, ఏది యూజ్ చేయాలో వీళ్ళు తెలుసు. వీళ్ళు టెక్నీషియన్స్ అన్నాను నేను. ఎందుకంటే ఆ టెక్నాలజీ వీళ్ళకి తెలుసు, నాకు తెలియదు. తగిలించుకోవటమే తెలుసు నాకు. నా మాట అర్థమైందా? కాబట్టి నాకు ఒక్కటి తెలుసు, దేవుడిని ఎలా ఆరాధించాలో తెలుసు, అది ఎలా వినపడాలో వీళ్ళకి తెలుసు. మీకు అర్థమైందా? కాబట్టి ఈ టెక్నాలజీ పెరిగిపోయి ప్రజలు దేని వైపు అయితే తిరుగుతున్నారో, మీకు అర్థమైందా? ప్రజలు ఎటువైపు ఒరుగుతున్నారో లేదంటే ఎటువైపు ఉరుగుతున్నారో వాళ్ళని ఇటు తిప్పాలంటే ఏం చేయాలి మనం? వాళ్ళు ఏ టెక్నాలజీ వైపు పరిగెడుతున్నారో దాన్ని మనం తెచ్చుకోవాలి ఇక్కడ. మీకు అర్థం కాలేదా? ఇప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుటకు బదులుగా ఆర్భాటముతోనూ హంగామాతో ఆరాధించుట. మీకు అర్థం కాలేదా? ఎలా ఆరాధించాలా? ఆర్భాటంతోనూ హంగామా. మీకు అర్థమైందా? కాబట్టి ఆర్భాటముతోనూ హంగామాతోనూ ఆరాధించాలా. కానీ అది దేవుడు కోరుకోలేదే. దేవుడు ఏమన్నాడు? నువ్వు ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలన్నాడు. కాబట్టి ఈ హంగామా చర్చెస్ ఉన్నాయి, మనకు ఉన్నాయా లేదా? మీరు గమనించాలి. ఈ హంగామా చర్చెస్ ప్రజలకి ఎలా ఉన్నాయి? మంచి సౌండ్ సిస్టమ్, మంచి మ్యూజిక్ వాయించేటటువంటి వాయిద్యకారులు, అంతేనా? కాబట్టి ప్రజలు ఒక అట్రాక్షన్గా ఉంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? లేఖనాలు ఏం చెప్పాడు? దేవుడు మనల్ని ఎలా ఆరాధన కోరుకోవాలి, ఎలా ఆరాధించాలని దేవుడు చెప్పాడు. ఎలా ఆరాధిస్తే నేను వింటానని ఆయన చెప్పాడు. అది మనకు ముఖ్యం. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు, నేటి ట్రెడిషన్ ఎలా ఉంది అనేది కాదు. ఈరోజు ట్రెడిషన్ లేకపోతే ఈరోజు
ప్రజల ఆకర్షణ ఎలా ఉందో తెలుసా? ప్రజలు ఎటన్నా పోనీ, వాక్యానికి కరెక్ట్గా ఉన్నాయి లేకపోయి మందిరానికి పిలవాలా. నంబూరు దగ్గర ఒక పెద్ద మందిరం ఉంది. ఇందాక ఏదో చూస్తా నేను ఒక విషయం చూస్తే, ఆ మందిరానికి గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసిందండి. ఎందుకంటే అనాథరైజ్డ్గా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఆ పెద్ద మందిరాన్ని కట్టి వారానికి 100 మందిని మత మార్పిడి చేస్తున్నారని పెట్టారు ఎవరో కేసు. విస్తారంగా జనాలు వచ్చేస్తున్నారని. అది ఎప్పుడో జరుగుద్దని నాకు ముందే తెలుసండి. నా మాట విన్నారా? ఇసుక మీద కడితే తొందరగా డెవలప్ అయిపోద్ది. గాలి వస్తుంది, తుఫాను వస్తుంది, దెబ్బ కొలాప్స్. అడ్రస్ కూడా కనపడరు. పూర్వకాలంలో నాకు మెడ్రాస్ అంటే దినకరణ గారు అనుకునేవాడిని నేను. అసలు మెడ్రాస్ అంతా దినకరణ గారిదే అని. టీవీలో పెట్టిన దినకరణ గారే, రేడియో పెట్టిన దినకరణ గారే, మీటింగ్లో అయిన దినకరణ గారే, నా పెళ్ళి పాటలన్నీ దినకరణ గారి పాటలే. కొద్దికాలం అయ్యాక దినకరణ గారు పాపం పెద్ద ఆయన వెళ్ళిపోయాడు. చిన్న ఆయన వచ్చాడు, కాలేజీలు పెట్టాడు, అవి పెట్టాడు, ఇవి పెట్టాడు, ఎన్నో చేశారు. నేనేమంటలేదు, దైవజనులను విమర్శించట్లా. ఎప్పుడైతే కుడికి కానీ ఎడమకి కానీ ఒక వ్యక్తి తిరిగాడంటే దేవుడు తన మహిమను తీసేసుకుంటాడు. ఇప్పుడు వాళ్ళు ఎలాంటిది తీసుకొచ్చారు? సినీ వాద్యమయాన్ని తీసుకొచ్చారు. అన్ని పండుగలు చేయొచ్చు అని తీసుకొచ్చారు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అన్నీ చేస్తున్నారు. విన్నారా? సినీ దాన్ని ఏమంటారు, సినిమా ఎలాగైతే ఉంటుందో వాళ్ళు చేసే హంగామా అలాగే ఉంటుందండి. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్వుడ్, పోలని వుడ్లు ఉన్నాయి మనకి. విన్నారా? కాబట్టి ఇన్ని వుడ్లు ఫుడ్ కోసమే. ఎన్ని వుడ్లైనా ఫుడ్ కోసమే. వాళ్ళు ఫుడ్ కోసం వుడ్లు పెట్టుకుంటే మన వాళ్ళు దేవుడిచ్చిన బుడ్డిని వెలిగించుకోనరా నాయనలారా అంటే ఒత్తితో సహా కత్తిరించుకున్నారు దేవునితో కనెక్షన్. విన్నారా? ఇప్పుడు ఆరాధించాల్సిన పద్ధతిని వాళ్ళు ఏం చేశారు? నామకార్థ విషయాలు తెచ్చేసి సంఘాల్లోకి ఏం చేశారు? దేవునితో ఉన్న కనెక్షన్ ఏం చేశారు? లోకంతో కనెక్షన్ వచ్చిందనుకో, దేవుని కనెక్షన్ కట్ అయిపోద్ది. దేవుని కనెక్షన్ కట్ అయిందన్న సంగతి కూడా తెలియక ఆ లూసిఫర్ డ్యాన్స్ చేస్తున్నాడంట ఆరాధన. అప్పటికే దేవుడు వదిలేశాడు. ఆరాధిస్తూ ఆరాధిస్తూ పైకి వెళ్ళాల్సిన వాడు ఆరాధిస్తూ కింద పడిపోయాడు. నా పాయింట్ అర్థం కాలేదా మీకు? నేను చెప్పేది అర్థమవుతుందా? ఈ వర్తమానం ద్వారా కొద్దిమంది దేవుని రాజ్యానికి వెళ్తే చాలండి. సమూహాలుగా వచ్చి దేవుని గురించి విని తీర్పులోకి వెళ్ళాకంటే కొద్దిమంది వచ్చి విని దానిని అంగీకరించి దాని ప్రకారం ఆ జీవితాన్ని జీవించి పరలోకానికి వెళ్తే చాలు. ఆమేన్. ఈరోజు వర్తమాన సంఘాలు కూడా గుంపులుగా పొట్టును తెచ్చి పెడతారు, పొట్టు బస్తాలు. నేను అనుకుంటాను, అబ్బా ఇన్ని బస్తాలు ఉన్నాయి ఈ చర్చిలో, అరే ఈ దైవ సేవకుడు ఇన్ని బస్తాలు పెట్టాడు. నేను అడుగుతాను, సార్ ఈ బస్తాలన్నీ వడ్లేనా, బస్తాలన్నీ గోధుమలేనా? లేదు సార్, ఒక గోధుమ 10 పొట్టు, ఒక గోధుమ 10 పొట్టు, ఒక గోధుమ 10 పొట్టు. అయ్యగారు మరి పొట్టు దేనికి అయ్యగారు అని అంటే చలికాలంలో చలిమంట కాసుకోవటానికి. ఆ చలికాలంలో చలిమంట కాసుకోవటానికంటే నాకు అర్థం కాల. అదేనయ్యా, ఏదన్నా ఆ పొట్టులో ఏదన్నా ఉపయోగం ఉంటుంది. ఈ విత్తనం 4-5 విత్తనాలతో మనం ఏం బతుకుతాం? అందుకని పొట్టులు కూర్చుకుంటున్నారంట. అవసరం లేదు. దేవుని రాజ్యం అంటే భోజనం కాదు. నా పాయింట్ అర్థం చేసుకోవాలి మీరు. దేవుని రాజ్యం అంటే భోజనం కాదు. దేవుని రాజ్యం అంటే పానం కాదు. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ యందులే ఆనందం. మనం ఉండబో దానికోసం ఎదురు చూస్తున్నాం. మనం వెళ్ళే రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాం. యేసుప్రభు అన్నాడు, నా రాజ్యం భూ సంబంధమైంది కాదన్నాడు. మీరు ఈ భూమి మీద ఎలా బ్రతకాలో ఎలా చేయాలో నేను చెప్పట్లా. నా రాజ్యానికి రావాలంటే ఇదే మార్గం, నా ద్వారా తప్ప మీరు అక్కడికి రాలేరు అన్నాడు. కాబట్టి నన్ను ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. నేను కోరుకున్న స్థలంలోనే మీరు ఆరాధించాలా, నేను కోరుకున్నట్లుగానే మీరు ఆరాధించాలా. దాని నుండి మీరు కుడికెళ్ళి ఎడమకెళ్ళి ఆరాధించినా అదంతా నేను అంగీకరించను. అయ్యా బోలని అద్భుతాలు చేసామయ్యా, దెయ్యాలు వెళ్ళిపోయినాయి అయ్యా, శాతపడి శక్తులు కూడా వదిలిపోయినాయి అయ్యా, మంచిదేనయ్యా.
కానీ దేవుడు అన్నాడు, అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరగను. క్రమం ఇది, నువ్వు రావలసిన మార్గం ఇది, నువ్వు రావలసిన పద్ధతి ఇది, నువ్వు రావలసిన విధానం ఇది. ఆమేన్ లార్డ్, హల్లెలూయా. నువ్వు రావలసిన దారిలో వచ్చి నన్ను ఆరాధించకుండా అడ్డదారులు వచ్చి అద్భుతాలు చేయలేదా? అవును చేసావు, నా నామమును బట్టి చేసావు. సూచక్రియలు చేయలేదా? చేసావు. కానీ అంతవరకు ఓకే, కానీ నా రాజ్యం ఇవ్వటానికి ఇది దారి కాదు. నువ్వు అద్భుతాలు సూచక్రియలు చేసినంత మాత్రాన నేను రాజ్యం ఇస్తానని నేను రాయలా. నేను ఏదైతే ఇచ్చానో దాని మీదే నిలబడ్డాను. నేను ఏ గ్రంథం అయితే ఇచ్చానో అదే గ్రంథంలో నేను ఉన్నాను. అప్పుడు మీరు ఆరాధించాలంటే ఈ వాక్యం గుండానే నన్ను ఆరాధించాలి. పెంతెకోస్తుకు ఒక బైబిల్, బాప్టిస్ట్కి ఒక బైబిల్, ఫెలోషిప్కి ఒక బైబిల్, హెబ్రోన్కి ఒక బైబిల్, సిఎస్ఐకి ఒక బైబిల్, బాప్టిస్ట్కి ఒక బైబిల్, ఇతరత్ర సంఘాలకు ఒక బైబిల్. లేదే, బైబిల్ అంతా ఒక్కటే, ధర్మశాస్త్రం అంతా ఒక్కటే, దేవుని వాక్యం అంతా ఒక్కటే. ఆమేన్. కానీ బైబిల్ ఏమంటుంది, దీంతో ఒకటి కలపకూడదు. అయితే వీళ్ళు కొత్త బైబిల్ తయారు చేసుకున్నారు. ఏం పచ్చడి? కలగూర పచ్చడి. యాకోబు ఏశావుని మోసగించడానికి ఏం కూర పెట్టాడు? ఎర్రని కలగూర అంట. కలగూర అంటే అన్నీ కలిపితే కొత్త టేస్ట్ వచ్చిందంట. నా మాట విన్నారా? మటన్ కోడిగుడ్లో ఏపుతాం, ఆ కోడిగుడ్డు వేరు, మటన్ వేరు. విన్నారా? ఆల్ వెరైటీ అండి, చికెను, మటను, ఆ కూర, ఈ కూర, ఏబిసిడి కూరలన్నీ కలిపి ఒక కొత్త కూర తయారు చేయటం, అదే కొత్త బోధ. నిజమైన బోధ కాదు. నిజమైన బోధ, నిజమైన వాక్యం, నిజమైన సత్యం బైబిల్లో ఒకలాగా ఉంది. కానీ వీళ్ళు దానికి అనేక రకాలైన రుచులను జోడిస్తే ప్రజలు వస్తారని, ప్రజల ద్వారా వచ్చే ఆదాయం కోసం, ప్రజల ద్వారా వచ్చే ధనం కోసం, భూమి మీద వారు రాజులు అవ్వాలని తప్పుడు క్రమాన్ని వెళ్ళారు. కానీ ఒరిజినల్గా ఆమేన్ దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారం వస్తేనే నేను అంగీకరిస్తాను అన్నాడు దేవుడు. ఆమేన్. కాబట్టి ఆనాటి పాత నిబంధనలో కూడా క్రొత్త నిబంధనలో కూడా దేవుడు ఒకే ఒక ఆరాధన అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? కాబట్టి ఆయన కృపను మనకిచ్చినప్పుడు ధర్మశాస్త్రములో నుండి మనకి ధర్మశాస్త్రం మనం పాపిమని గుర్తు చేసింది, కృప మన పాపాలను తీసేసింది. ఇప్పుడు కృప ద్వారా మనం రక్షింపబడాలి తప్ప మన సొంత విధానాల ద్వారా రక్షణ రాదు. హల్లెలూయా. నా మాట విన్నారా? కాబట్టి రెండు చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా తోటలో అవ్వ ఆదాములు ఆ చట్టాన్ని అతిక్రమించారు. దేవుడు ఏమన్నాడు? ఆ మంచి చెడ్డ వృక్ష ఫలములను తినొద్దన్నాడు. తింటే కూడా ఫలితం చెప్పేశాడండి. నీవు దానిని తినిన దినమున నిశ్చయముగా చనిపోతావు అన్నాడు. ఓకేనా? చనిపోతావు అన్నాడు. చట్టం వచ్చేసింది, వాళ్ళు చట్టాన్ని అతిక్రమించారు కాబట్టి మరణం అనేది వారి మీదకి వచ్చింది. ఆమేన్. ఇప్పుడు మరణం తప్పించడానికి దేవుడు ఏం చేశాడు? ఒక నిష్కలంక గొర్రె పిల్లని తీసుకొచ్చాడు, ఒక మగ గొర్రె పిల్లని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ మగ గొర్రె పిల్లని తీసుకొచ్చి ఏం చేశాడు? దాన్ని చంపాడు. చంపి ఏం చేశాడు? రక్తం చిందించబడింది. చిందించబడాక ఏం చేశాడు ఆయన? దాని యొక్క చర్మమును తీసుకొచ్చి ఆమేన్ వాళ్ళకు కప్పాడు అన్నట్టు. ఆ పాపమును కప్పాడు. దేవుని స్తోత్రం. ఆమెకు ఆ వస్త్రాలు కప్పాడు. ఆ తర్వాత పిల్లలు పుట్టారు. ఒకడు కయ్యూను. ఈ ప్రపంచమంతా కయ్యూను దుష్టుని సంబంధి అంటే ఒప్పుకోదు. అవునా? 1 యోహాను 3:12లో వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాడు అని ఉంది బైబిల్లో. విన్నారా? సరే, అది వేరొక సబ్జెక్టు, దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడు. నా మాట గమనించాలి. సో ప్రియులారా, ఇప్పుడు దేవుణ్ణి కలుసుకోవడానికి పెద్దల తరం అయిపోయింది, పిల్లల తరం వచ్చిందండి. అవునా? ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి వారు ఎన్నుకున్న విధానం చూడండి. కయ్యూనికి ఆ జీన్ లేదు, కయ్యూనులో ఆ ప్రత్యక్షత లేదు. వాడెవడు? దుష్టుని సంబంధి. ఆమేన్. కాబట్టి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో అతడికి తెలియలా. వాళ్ళ అమ్మని అడిగాడు, మమ్మీ
ఎలా ఆరాధించాలని అడిగాడు. ఈనాటి తల్లి సంఘాలను అడుగుతున్నారు ఎలా ఆరాధించాలో. తల్లి సంఘాలతో అడిగితే వాళ్ళు ఏం అంటున్నారు, వాళ్ళ పాత విధానము వాళ్ళ పాత పద్ధతులు చెప్తున్నారండి వాళ్ళు. ఏమే నా మాట వినబడుతుందా? ఆమె ప్రియులారా, మీరు దయచేసి గమనించాలి. ఇప్పుడు వారు ఏం చెప్పారు? అలా కాదు, మీరు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించటం కాదు. ఆమె మీరు నన్ను ఎలా ఆరాధించాలంటే మా పద్ధతులు గుండా ఆరాధించాలి అన్నట్టుగా. ఇప్పుడు ఆమె ఏం చెప్పింది? ఆ కాయలు అమ్మా విన్నారా? ఆ కాయలు పూలు అవన్నీ తెస్తే దేవుడు అంగీకరిస్తాడని చెప్పింది. నా మాట వినబడుతుందా? కాబట్టి ఈ కయ్యూను తన బలిని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని పిలుస్తూ ఉన్నాడు, దేవుడు అంగీకరించమయ్యా అని. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఆమె దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. నా మాట దయచేసి వినాలి. కానీ ప్రియులారా, ఈ అర్పణ అర్పించటానికి దేవుని మూలంగా పుట్టినవాడు, ఆదాము ద్వారా పుట్టినటువంటి హేబేలు ఉన్నాడు. హేబేలు రక్తములోనే ప్రత్యక్షత ఉంది. నిజమైన ఆరాధించటానికి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో అతడు నేర్చుకున్నాడండి. ఎవరో నేర్పలా, తన రక్తంలో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అతడు వచ్చాడు, ఒక గొర్రె పిల్లని తీసుకున్నాడు. దాంట్లో కూడా శ్రేష్టమైన గొర్రె పిల్లని తీసుకున్నాడు. దేవుడంటే ఒక నిజమైన ఆరాధనకు యోగ్యుడని తెలుసుకున్నాడు. తన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం అని తెలుసుకున్నాడు. కాబట్టి ఆ మగ గొర్రె పిల్లని తీసుకున్నాడు. ఎదుగో పదునైన రాతిని తీసుకొచ్చాడు. దాన్ని పీకను గట్టిగా కోసాడు. అది కొట్టుకుంటా ఉంటే రక్తం చిందించబడింది. దేవుడు దాన్ని అంగీకరించాడు. ఎందుకంటే అది దేవునికి ఇష్టమైన బలియాగం. ఒక మానవుడు పాపం చేసినప్పుడు పాపములకు ప్రాయశ్చిత్తం ఎక్కడుంది? కల్వరి కొండ మీద ఉంది. ధర్మశాస్త్రం ఒక మనుషుని ద్వారా వచ్చింది. అంటే దేవుడు ఒక మనుషునికి ఇచ్చాడు, కానీ కృప దేవుని యొద్ద నుండి వచ్చింది. సరాసరి ఆ కృపయే మన దగ్గరికి దిగొచ్చి తనలో మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు లేఖనము ఇలా ఉన్నప్పుడు, దేవుడు అంగీకరించిన నిజమైన ఆరాధన మన మధ్య ఉన్నప్పుడు, అది ఇదే అని దేవుని లేఖనం చెప్తున్నప్పుడు మనం అంగీకరిస్తేనే మన ఆరాధన దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుని స్తోత్రం. అలా కాకుండా వేరొక విధంగా ఆరాధించువాడు వాడు వంకర త్రోవలలో నుండి వచ్చిన వాడై ఉంటాడు. ఆమెన్. కాబట్టి దేవునికి తన వాక్యము ద్వారా వస్తేనే ఆయన అంగీకరిస్తాడు. వాక్యానికి బయట నుండి వచ్చి నేను ఆరాధించానంటే కేవలం నామకార్థంగా మనం మందిరాలకు వెళ్ళినట్టే. ఒక నక్కంట పులిని చూసి వాత పెట్టుకుందంట. నా మాట విన్నారా? ఇప్పుడు ప్రియులారా, వర్తమానము అని చెప్పుకున్న మనవారు కూడా చూసారా, వాతలు పెట్టుకునే పరిస్థితులకు వచ్చేసారు. నిజమైన వాక్యము ఇలా ఉంటే ఆ వాక్యం ప్రకారం చేయకుండా అబద్ధమైన దాన్ని తెచ్చుకొని వాళ్ళలాగా దేవుణ్ణి ఆరాధించినట్టు. అసలు ఆరాధన నాకు తెలిసి యూట్యూబ్లోకి వెళ్తుంది, కానీ ఆరాధన దేవుని ట్యూబ్లోకి వెళ్తుందా అనేది నా డౌట్. అంటే దేవుడు యాక్సెప్ట్ చేసే ఆరాధనేనా? ఆమె మనవాళ్ళు కూడా పిల్లలు రికార్డ్ చేస్తున్నారు. ఈ రికార్డ్ చేసి బయటికి వెళ్ళేది కేవలం ఒక సువార్తను వారికి అందించే ఒక చిన్న పద్ధతే, కానీ దాని ద్వారా మనకి ఎలాంటి లాభము లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే, మీరు వినాలా, ఇక్కడ ఉన్నవాళ్ళు వినాలా, దూరాన ఉన్నవారు దీన్ని తెలుసుకొని రావాలా. ఆమెన్. ప్రస్తుతానికి చాలామంది వస్తానంటుంటే నేను ఆపుతున్నా, కొద్దిగా ఆగండి. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఇక్కడ మొన్న ఒక సోదరుడు వచ్చాడు, తిరుమల వాయిల్, అదే పౌలరాజు వస్తే ఆయన నన్ను గురించి ఏమనుకున్నారు నాకైతే తెలీదు. ఈరోజు పెద్ద సేవకుడంటే ఇంటి ముందు ఫార్చునర్ కారు ఉండాలి, బైకులు ఇంచుమించు ఒక 2, ఎలాగో ప్రతాప్ ఆటో ఒకటి ఉంది,
ఇలాగ కొన్ని వాహనాలు ఉంటే, ఇప్పుడు తెలంగాణలో ఒక పాట పాడేవాడు వీడు చిన్నప్పుడు. పాట పాడరంటే బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టని పాడేవాడండి. ఈరోజు సేవకుడు అంటే ఎన్ని బళ్ళు ఉండాలా? 16 బళ్ళు ఉంటే పెద్ద సేవకుడు. 36 పళ్ళున్నా, 36 ఎన్ని పళ్ళు మొత్తం ఉండాలి, 32 పళ్ళున్నా నేను సేవకుడిని కాదు. విన్నారా? ఏముండాలా? కనీసం 16 బళ్ళన్నా అప్పుడు చాలా గొప్ప సేవకుడు. వాళ్ళందరూ నరకంలో ఒక మూల ఉంటారు. పిల్లరా, ఆయన వచ్చాడు, ఈ చిన్న రూమ్ చూశాడు. ఇక్కడైనా చేసేది అంటే ఇక్కడే రెంట్ రూము, ఇల్లు మాది కాదు, దామోదరన్ గారిది. సో ఇక్కడ మేము ఆరాధన చేస్తున్నాం, చిన్న రూము అని. ఓకే, అయితే నేను వచ్చాను, మనం పరిచర్య చేసాం, ఏదో మనకు కలిగింది. వెళ్తా కొన్ని బుక్స్ అడిగితే మనం మళ్ళా తెచ్చి హొస్పేట నుంచి మనం ఇచ్చాక ఆయన అన్నాడు, అక్కడ మన హంగామా లేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్, అనగా మీ దయగల హృదయానికి వందనాలు. ఇప్పుడు మనం ఏం చూపించాలి? ఆరాధన హృదయమా 16 బళ్ళ? ఆయన అంటాడు, పెద్ద సేవకులని వర్తమానంలో కూడా ఉన్నారు కానీ బ్రదరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలంట. ఏం తీసుకోవాలంట? ఓ నాయనా, అపాయింట్మెంట్ అయితే ఎలాగ బ్రదర్ అని అంటే, ఒకవేళ పొరపాటున 2 గంటలు దాటి వెళ్తేనంట వాళ్ళు 5ంటికి లేస్తారంట. 3 గంటలు అక్కడ కూర్చుంటే 5ంటికి లేచాక అప్పుడెప్పుడో లోపలికి పిలిస్తే అప్పుడు వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవాలంట. ఏం బ్రదర్ మీరేమనుకున్నారా అన్నాను నేను. అనుకుంటే మీరు కూడా అలాగే అనుకున్నాను అయ్యగారు అని. పిల్లరా, సరే కొంతమంది పాస్టర్స్ నేనున్న చిన్న పరిచర్య కాడికి నేను వెళ్ళినప్పుడు ఉన్నారా, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు నన్ను ఫాలో అయ్యి లింగంగుంట్లో చర్చికి వచ్చిన, కైకలూరు నుంచి కొంతమంది లింగంగుంట్లో వచ్చి చూశారు. వాళ్ళు అనుకున్నారంట ఎక్కడో చిన్న రూములు అద్దెలకు తీసుకొని వీళ్ళు వాక్యం చెప్తున్నారు, వీళ్ళకి అసలు చర్చిలే లేవనుకున్నారంట. లింగంగుంట్లో చూసి, వామ్మో మీకు చర్చి ఉందే, తరలిపడి చూసి, వామ్మో చర్చిలు కూడా ఉన్నాయా? ఉంటే ఉన్నాయని ఏమైనా కొమ్ములు కట్టి లేకపోతే ఏమన్నా తగిలించుకోవాలా? మహిమ దేవునికి రావాలి. అసలు నేను ఎలా ఉన్నాను అది చూడు, నేనేం బోధిస్తున్నాను అది చూడు, నేనేం ప్రకటిస్తున్నాను అది చూడు. ఆనాడు పేతురు యోహానును చూసి ఇతని దగ్గర వీళ్ళ దగ్గర ఏదో దొరుకుద్దని చూశాడంట ఆ శృంగారం అనే దేవాలయం కాడ. వాళ్ళు ఏమన్నారు తెలుసా? పేతురు యోహానులు, వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. కుంటివాడిని బాగు చేయలేరు కానీ, గుడ్డివారికి చూపివ్వలేరు కానీ 16 బళ్ళతో వస్తారండి వీళ్ళు. ఎన్ని బళ్ళు? ఎందుకంటే డినామినేషన్ వాళ్ళు 32 బళ్ళతో వచ్చినప్పుడు వీళ్ళు కనీసం 16 బళ్ళన్నా లేకపోతే ఎలా వర్తమానం వాళ్ళకి 16 లేకపోయినా 1-2 అన్నా. అరే ఏంటయా ఇది? దేవుణ్ణి ఆరాధించే విధానం మీద. దేవుణ్ణి ఆరాధించాలంటే నీ కారు మేడ బంగ్లాలు ఉండాలా? క్రీస్తు నీలో ఉండాలి, దేవుని కృప నీలో ఉండాలి, నీలో క్రీస్తు ఉన్నాడని వారు చూడాలి. అది నిజమైన ఆరాధన అని లేఖనం చెప్తుంది, ప్రవక్త అంటున్నాడు. ఆమెన్. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మోషేని దేవుడు పంపించాడు. ఆమెన్. ఆయన నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. ఇప్పుడు మోషే వచ్చాక మోషే ద్వారా అనేక అద్భుతాలు దేవుడు చేశాడు. అవునా? చేసిన తర్వాత ఇక ఐగుప్తు నుండి వారిని తీసుకొని వెళ్ళాల. ఐగుప్తు నుండి వారిని తీసుకొని వెళ్ళేటటువంటి ఒక విధానాన్ని, ఒక నమూనాని దేవుడు మోషేకి ఇచ్చాడు. ఆ నమూనా ఏంటి? గొర్రెపిల్ల రక్తం. ఏం చేయాలి? ఒక గొర్రెపిల్ల యొక్క రక్తం. కాబట్టి ఇప్పుడు గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఏం చేయాలా? మోషేకి ఇచ్చిన నిబంధన అదే. నిర్గమ 12-11 మనకు ఉంది, మనకు తెలుసు. అక్కడ ఏమని చెప్పాడు మోషేకు? మీరు ఆ రక్తము క్రింద మీ సమాజం అంతా ఉండాల. నేను ఆ రక్తమును చూచి మిమ్మును దాటిపోయేదను. అది నిబంధన. నా మాట అర్థం కాలేదా? కాబట్టి వీళ్ళందరూ కూడా ఇజ్రాయేలీలు మోషే మాటను, అంటే ప్రవక్త మాటను తీసుకొని త్వరగా గొర్రెపిల్లను కోసి ఆ రక్తాన్ని పూసారండి, నిలువు కమ్ముల మీద, అడ్డకమ్ముల మీద.
అది సిలువకు సాదృశ్యంగా ఉంది. నా మాట విన్నారా? కాబట్టి ఆ నిలువు కమ్ముల మీద అడ్డకమ్ముల మీద దాన్ని రాశారు. ఆమెన్. కాబట్టి ఇది ఐగుప్తీయులకు అర్థం కాల, అన్య జనాంగాలకు అర్థం కాల. ఇప్పుడు హేబేలు ఇచ్చిన అర్పణ కయ్యూనికి అర్థం కాల, కానీ హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడని ఇప్పుడు సంఘశాఖలకు సాదృశ్యమైన వాక్య విరోధులకు వారు దేవుడు ఈ ఆరాధన అంగీకరిస్తున్నాడని ఏం చేశారు? వాళ్ళకి చంపటమే తెలుసు. వాళ్ళకేం తెలుసు? హేబేలు చనిపోతే ఆగిపోయిందా క్రమం? ఇంకొకరు వచ్చారు. క్రీస్తు కల్వరి దాకా ఇంకా అనేక మంది వధించబడతానే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ నిబంధన క్రీస్తు కల్వరి కొండకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు తాను మనల్ని అంగీకరించాలంటే రక్తంతో రావాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఆ వాక్యము పగలగొట్టబడి, శరీరధారిగా వచ్చిన వాక్యము పగలగొట్టబడి ఆయన రక్తములో నుండి మనకు విమోచన వచ్చింది. ఇప్పుడు యేసు రక్తం అనే వాక్యము మనల్ని ప్రతి పాపము నుండి కడుగుతుంది. కొబ్బరి నూనెలో తీసుకెళ్తామా రక్తాన్ని? బాటిల్లో తీసుకెళ్తామా రక్తాన్ని? రక్తము వాక్యమే. నీతీకరణ, నువ్వు వాక్యాన్ని నమ్మి రక్షణ పొందినప్పుడు నువ్వేం చేస్తున్నావు? బాప్తిజమం తీసుకుంటున్నావు. బాప్తిజమం తీసుకొని సంఘంలోకి చేర్చబడుతున్నావు. మూర్ఖులకి ఈ తరం వారికి వేరుగా ఉంటున్నావు. సంఘంలోకి నువ్వు చేర్చబడిన తర్వాత ఈ వాక్యము నిన్నేం చేస్తుంది? ఆమేన్. ఈ వాక్యం నిన్నేం చేస్తుంది? కడుగుతుంది. కడగటం అంటే నీలో వాక్య విరోధమైనది ఏదైతే ఉందో, నా మాట విన్నారా? వాక్య విరోధమైనది ఏదైతే ఉందో వాక్యం వచ్చినప్పుడు అది తప్పు అని నీకు అర్థమవుతుంది మనస్సాక్షికి. ఈ మనస్సాక్షికి అది తప్పని అర్థమయ్యాక నువ్వు వాక్యానికి లోబడుతున్నావు. నువ్వు వాక్యానికి లోబడ్డాక వాక్య విరోధమైన దాన్ని తీసేసుకుంటున్నావు. వాక్య విరోధమైన దాన్ని తీసేయటమే ఈ వాక్యం వచ్చి నిన్ను కడగటం. అంటే ఆ మచ్చ, డాగు అదంతా ఏదైతే ఉందో వాక్యం పదే 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 నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వు లోబడగానే దాన్ని తీసేస్తుంది. దేవునికి స్తుతి కలుగును గాక. అప్పుడు వెంటనే వాక్యానికి లోబడుతున్నాం. వాక్య శుద్ధీకరణ, నీతీకరణ, శుద్ధీకరణ జరుగుతుంది. శుద్ధీకరణ అనంతరం పరిశుద్ధాత్మ వచ్చి మిమ్మల్ని ఇది నాది అని అడాప్ట్ చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ చాలామంది బాప్టిజం దగ్గర ఆగిపోతున్నారు. మరి కొంతమంది వాక్యం దగ్గరికి వస్తున్నారు, ఆ మెరుపులాగా వస్తున్నారు, మళ్ళీ మబ్బులాగా కనపట్లా. మళ్ళీ మెరుపులాగా వస్తున్నారు, మళ్ళీ కనపట్లా. ఎందుకు వస్తున్నారంటే చర్చిలోకి వచ్చేలోకి వాక్యం ఢమాలని పేల్చిందనుకో, వచ్చేవారం అది మర్చిపోవటానికి వచ్చేవారం సెలవు, మళ్ళీ అందరూ మర్చిపోయి ఉంటారు అన్నప్పుడు రావటం. అర్థమైందా? ప్రైజ్ ద లార్డ్. అంటే వాక్యం కడగనెత్తున్నావా? కడగాలంటే అరే మొన్న సరిగా వదలలేదు, అయ్యగారు మొత్తం కడగటం చీపురుతో తొడుగుతున్నాడు, ఇలాంటి కడుగుతున్నాడు, మొన్న వారం క్లీన్ అవ్వలేదు అని నువ్వు వాక్యానికి లోబడితే మళ్ళీ రెండో వారం ఏం చేయాలా? మళ్ళీ ఖచ్చితంగా వాషింగ్ మిషన్లో వేసే టయానికి రావాలా? దేవుని స్తోత్రం. వాక్య శుద్ధీకరణ సమయానికి రావాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చక్కగా మత్తుతో వచ్చినట్టున్నారు కొంచెం. ఆమెన్. ఈ క్యాండిడేట్ బైబిల్ జారిపోయేది కూడా వాడికి అర్థం కావట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడే కాదండి, ఆకువిల్లో నేను ఒకసారి వాక్యం చెప్తా ఉంటే ఈ క్యాండిడేట్ రికార్డ్ చేస్తాను గోడ కానుకొని నేను చెప్పే వాక్యము గుర్ర కనపడుతుంది దీంట్లో. నా మాట విన్నారా? అంతగా అపస్మారకతలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బట్టలు ఉతికేటప్పుడు అన్ని చోట్లకి నీరు వెళ్ళాల. నీరు వెళ్ళని చోట ఎలా ఉంటుంది? నిన్న ఒక షర్ట్, అది కొద్దిగా వాషింగ్ మిషన్ ప్రాబ్లం వచ్చింది, చేసేయండి. అయితే ఒక షర్ట్ నాకు ఇచ్చిందండి, ఇటువైపు అంతా ఉతికింది, ఇటువైపు ఉతకలా. ఈరోజు విశ్వాసులు ఎలా ఉన్నారు? విశ్వాసులు ఈరోజు ఎలా ఉన్నారంటే చర్చిలో తెల్లగా ఉన్నారు, బయటంతా పూర్తిగా ఉతకనివ్వట్లా వీళ్ళు. వాక్యము ఏమంది బైబిల్లో? వాక్యంతో ఉదక స్నానం. ఇక ఏమంటే ఏమనలేక బాగుంది షర్టు, ఇటొక కలర్ ఇటొక కలర్.
లోకానికి బాగుంటుంది, కానీ దట్ ఈజ్ రాంగ్. అంటే మన ఇప్పుడు వచ్చిన స్టైల్ ఎలా ఉందంటే ఉతకనట్టుగా ఉండటమే స్టైల్. అర్థమైందా? అంటే సగం సగం మరకలు ఉండాలి. ప్యాంటుకి రంధ్రాలు లేకపోతే కోసుకొనైనా ఏం పెట్టుకుంటున్నారు, బ్లేడ్తో కోసుకొనైనా 3 రంధ్రాలు పెట్టుకుంటే వాళ్ళకి సమ్మగా ఉంది. ఆనాడు పిచ్చోళ్ళ ఆత్మలన్నీ ఇప్పుడు వాళ్ళకి పట్టినాయి. పూర్వకాలం మా చిన్నప్పుడు చిరిగిపోయిన ప్యాంట్లు ఇవన్నీ ఎవరు వేసుకునే వాళ్ళు, జుట్టు ఇంత ఆక పెంచుకొని మానసిక రోగులు వేసుకునేవాళ్ళండి. ఇలాగ మన ప్రతాప్ వేసుకున్నట్టుగా కడియాలు బొడియాలు ఎవరు వేసుకునేవాళ్ళు అనుకుంటున్నారు? అక్కడ కోయి వేసుకునేవాళ్ళు. అప్పుడు విన్నారా? ఈ కోయి జబర్దస్త్కి వెళ్ళాడంట. ఎవరో నిన్న ఈ వీడియో పెట్టాడు. నేను అన్నాను ఇతను పోతాడని. ఏ గాలి తగిలింది అతనికి? డబ్బు గాలి. ఏ గాలి తగిలింది? లూజు సేవకుడికి డబ్బు గాలి తగిలింది అనుకో, వాడు వెంటనే దారి తప్పిపోతాడండి. అందుకే వాక్యము కడగాలి. పూర్ణంగా కడిగాక పరిశుద్ధాత్మ ముద్రించాక వాడు పాపము చెయ్యడు, చేయాలన్నా చేయలేడు. కరువు రాని, ఖడ్గం రాని, ఉపద్రవం రాని, శ్రమయే రాని, నిందలే రాని, మరి అవమానాలే రాని, కరెక్ట్గా వాక్యంతో ఉంటాడు. నా మాట విన్నారా? మొత్తం మీద మొన్న చెవుపోకాడి కడిగాను ప్రతాప్ని, ఇంక చెయ్యి ఉంది, అదొక్కటే ఉందంట. అది కూడా కడగాలి. దేవుని స్తోత్రం. మీరు కొత్తగా వచ్చిన పాత బట్టలైనా కొత్త బట్టలైనా కలిపేసేది వాషింగ్ మిషన్లోనే. ఇప్పుడు మిమ్మల్ని అందరూ తీసుకొచ్చి నేను వాక్యం చెప్పేది ఎక్కడైనా పాత బట్టలు కానీ కొత్తగా వచ్చిన డ్రెస్ కానీ ఏం చేయాలి? ఇప్పుడు నేను తెల్లని బనీన్ మంచి కాస్ట్లీ బనీను మన బెల్గాంలో మన బ్రదర్ ఒకడు కొన్నాడు. విన్నారా? కొన్నాక చిన్నపిల్లల డ్రెస్సులు అవి ఇవి కలిపి నా తెల్ల బనీన్ని వాషింగ్ మిషన్లో ముంచారు. చక్కగా వాటి కలర్ అంతా లీక్ అయ్యి నా తెల్లని బనీన్ మీద డ్రాప్లుగా పడ్డాయండి. అది నేను తీస్తే బనీను ముద్రేమో నాదే, అంటే లోపల ఉన్న స్టిక్కర్ ఏమో నాదే, సైజు కూడా XXL నాదే, కానీ రంగు ఎలా వచ్చింది దీనికి? నాది కాదని పడేసా. అది అంటుంది నేను నీ దానని అంటుందా బనీను, నేను నీ వాడిని అంటుంది. కాబట్టి మళ్ళీ దాన్ని చూస్తే ఏమమ్మా నీకు ఇంత దీనమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే వాషింగ్ మిషన్ తెచ్చింది అంది. మంచి వాషింగ్ మిషన్ అనుకో, మంచి కాపర్ అనుకో, మంచి వాషర్మెన్ అనుకో, చక్కగా ఉతుకుతాడు. వాడు డూప్లికేట్ అనుకున్నాడు అనుకో, మంచిదాన్ని చెడ్డదాన్ని వేసి రంగులు మారుతూ ఉంటాయి విశ్వాసులకి. అక్కడ కాదు, ఇక్కడ అసలైన పద్ధతి ఏంటి తెలుసా? క్లీన్గా కడగటం. ఆమేన్. కాబట్టి ప్రియులారా, నిజమైన మారని దేవుని యొక్క సన్నిధి. కాబట్టి వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా ఎందరైతే ఆయన నమ్మారో అక్కడ వారు ఆయన్ని కనుగొంటారు. ఆ నిలువు కమ్మి మీద, అడ్డకమ్మి మీద రాశారు ఆ రక్తాన్ని. ఐగుప్తీయులకు అది అర్థం కాల, సంఘ శాఖలకు అది అర్థం కాల, నామకార్థ విశ్వాసులకు అది అర్థం కాల, నులివెచ్చని గుంపులకు అది అర్థం కాల. అర్థం చేసుకున్నవాడు అక్కడే ఉన్నాడు. ఆమేన్. దేవుడు కనుక కనబడితే ప్రతాప్కి, ఆయనను నేను చూశాక చాలా దినాలు బయటికే రాలేకపోయానండి నేను. నా మాట విన్నారా? మళ్ళా ఆయన తట్టి సరిచేసి నేను నీకు తోడుంటాను, ఇక నీకు లోకంలో ఏం కాదు, నా కృప నీకు ఉంటుందని ఆయన చెప్పేదాకా, నా మాట విన్నారా, నేను బయటికే వెళ్ళలేకపోయానండి. ప్రైజ్ ది లార్డ్. ఏమనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటున్నారు? బయటికి వెళ్తే మళ్ళీ మురికి అంటుందేమో. ఈ మురికి కనుక నాకు అంటిందనుకో అప్పుడు దేవుడు వదిలేస్తాడేమో అని. ఒక్కసారి కనుక ఆయన స్వరం విన్నా, ఒక్కసారి కనుక ఆయన నువ్వు మనస్ఫూర్తిగా చూసినా ఇంకెన్నడూ కూడా వెనక్కి వెళ్ళావు. పొరపాటున బురద తొక్కొచ్చు, పొరపాటున ఏదైనా మట్టి తొక్కొచ్చు, మిస్టేకెన్స్ కొన్ని ఉండొచ్చేమో, కానీ పరిపూర్ణంగా నువ్వు దేవుని విడిచి మాత్రం వెళ్ళవు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మీరు రుచి చూచి తెలుసుకోవాలి దేవుడు ఉత్తముడని. నేను వాక్యం, మా అయ్యగారు సూపర్గా వాక్యం చెప్తారు, మా అయ్యగారు ఒక సూపర్గా చెప్తారు, మా అయ్యగారు చెప్తే సూపర్గా ఉంటుంది, మా అయ్యగారు చెప్తే బోల్డెన్ జోకులు వేస్తారు, మా అయ్యగారు చెప్తే టాప్.
నన్ను చూస్తేనే నీకు దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు దేవుడు వ్యక్తిగతంగా నీకు, అప్పుడు మీ అయ్యగారు కాస్త ఏదో ఊరిలో ఉంటాడు, ఫోన్ వెళ్ళట్లా, ఏ అవకాశం దొరకలా, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు, నీ నొప్పి ఎక్కువగా ఉంది, లేకపోతే నీకు ఏదో ఇబ్బంది కలిగింది, అప్పుడు అయ్యగారు వచ్చేదాకా నువ్వు బతుకుతావా? నేను దేవుని వాక్యం దగ్గరకు మిమ్మల్ని తెస్తున్నా. ఈ వాక్యములో నుండి క్రీస్తుని మీరు పట్టుకోవాలా. అందరూ ఏమంటున్నారు తెలుసా? నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నారు సేవకులు. సేవకుడు ఏం విశ్రాంతిని ఇవ్వడు. సేవకుడు ఒక పరలోకానికి పంపలేడు. సేవకుడు వాక్యం దగ్గర తెస్తాడు. వాక్యం నీతో మాట్లాడాలి, వాక్యానుసారంగా నువ్వు మారాలి. అప్పుడు మాత్రం నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావు. మనిషి మరొక మనిషిని నమ్మినప్పుడే మనుషులు చెడిపోతున్నారు. నా మాట అర్థం కాలేదా? బైబిల్ ఏమన్నాడు తెలుసా? మనుషులందరూ అబద్ధికులు అవుతారు, కానీ దేవుని వాక్యమే సత్యము. ప్రైజ్ ది లార్డ్. నా మాట వినబడుతుందా? కాబట్టి మనుషులను నమ్ముకుంటే పోతాం, వాక్యాన్ని నమ్ముకుంటే బతుకుతాం. వాక్యము ద్వారా తప్ప మరి ఏ దారి లేదు. నేను ఈ వాక్యం నుండి మిమ్మల్ని తప్పించానండి, నేను అబద్ధికుడిని. నీకు వాక్యం తెలిసిందా? అయ్యగారు వాక్యానికి విరోధంగా బోధిస్తున్నాడంటే బ్రహ్మాండంగా మీరు అడిగి దాన్ని తెలుసుకోవచ్చు. ఒకవేళ నేను చెప్పలేకపోయాను అనుకోండి, మీరు వేరొక సంఘానికి వెళ్ళిపోవచ్చు. ఏదైనా సరే లేఖనంతో సరిపోవాలి, వాక్యానుసారంగా ఉండాలి. మన వాక్యమే అతి ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే దాన్ని నమ్మారో, ఎవరైతే రక్తం క్రిందకు వచ్చారో, ఎవరైతే వాక్యం క్రిందకు వచ్చారో, వాళ్ళ ఇంట్లో ఒక్క పిల్లవాడు చావలేదు, ఒక చిన్న ఏడుపిన పడలేదు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కానీ ఐగుప్తు నమ్మని వారు ఏడుస్తున్నారు. ఒక దినాన్న, తీర్పు దినాన వారు ఏడుస్తున్నారు. పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 8:1 ప్రకారం క్రీస్తు యేసునందు ఉన్న వారికి శిక్షా విధి లేదు. ఆ రక్తం క్రింద వారు ఉన్నప్పుడు వారికి శిక్ష రాలేదండి, మరణం రాలేదు. ఈరోజు యేసుక్రీస్తు యొక్క వాక్యం క్రింద ఉన్నప్పుడు మనం మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాము. ఆయన కోరుకున్న స్థలంలోనే ఆరాధించాలి, ఆయన నామం పెట్టబడిన స్థలంలోనే ఆరాధించాలి. ఆయన ఎక్కడ ఆరాధించమన్నాడు అక్కడే ఆరాధించాలి. అది కాక వేరొక స్థలంలో, వేరొక విధానంలో, వేరొక పద్ధతిలో, వేరొక బోధలో మీరు ఆరాధిస్తే దట్స్ రాంగ్. బైబిల్ చూడండి, జకరియా గ్రంథము 14:7 జకరియా 14:7. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉంటుంది, అది యెహోవాకు తెలియబడిన దినము. చూడండి, ఈ టైం చూడండి, పగలు కాదు రాత్రి. మరి పగలు రాత్రి కాకపోతే ఏముంటుంది? మధ్యలో అస్తమయం ఉంటుంది. ఇప్పుడు అస్తమయ కాలముని ఏమొచ్చింది? వెలుగంటే వాక్యం. ఇప్పుడు అస్తమయ కాలాన్ని గుర్తించాల. 7 దినముల పండుగ ఆచరించాలి, 7 వారాలు. ఆ 7 యూదులకు ఇవ్వబడిన 7 పండుగలే మనకి ఇవ్వబడిన 7 సంఘకాలాలు. సంఘకాలములన్నిటిలో పరిశుద్ధాత్మ మనల్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి కొద్దిగా మహిమ పెరుగుతూ వచ్చింది. అంత్యదినము వచ్చినప్పుడు, ఈ దినము యొక్క అంతం వచ్చినప్పుడు, 7వ సంఘకాల 7th ఏంజిల్ అనగా 7వ సంఘకాల దూత వచ్చినప్పుడు మర్మములన్నీ ఓపెన్ అయ్యాయి. మర్మములు ఓపెన్ అవ్వటం అంటే దారిలో చిక్కుబడిపోయేవానికి వెళ్ళటానికి నీకు మార్గము క్లారిటీగా కనబడింది అనుకో, అదే నీకు తెరవబడిన మర్మము. ఈరోజు ఎత్తబాటుకు కావలసిన, ఈరోజు ఏ కాలంలో ఉన్నాం మనం? ఇప్పుడు మతి స్థిమితం లేనోళ్ళు, నా మాట విన్నారా, ఏం చేస్తున్నారు తెలుసా? యేసు ప్రభు పుట్టి, చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి లేచి ఎన్ని వేల సంవత్సరాలు అయింది? నిజం చెప్పండి, అబద్ధం ఆడకుండా. అబద్ధం ఆడితే మళ్ళా దెయ్యం వచ్చి మిమ్మల్ని పట్టుకుంటుంది. నిజం చెప్పాలా, ఎంతకాలం అయింది? 2000 సంవత్సరాలు దాటింది. ఓకేనా? ఆయన పుట్టింది,
చనిపోయింది, సమాధి చేయబడింది, తిరిగి లేచింది, నిజమే. ఓకేనా? మరి మతి స్థిమితం లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ ఆయన పుట్టినరోజు చేస్తున్నారు, మళ్ళా ఉయ్యాలు వేసుకొని ఊపుతున్నారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు, నేను మరలా వస్తానన్నాడు, నాతో ఉంటానికి మిమ్మల్ని తీసుకెళ్తానంటే తీసుకెళ్తానన్న పాయింట్ మీద ఉండాలా? పుట్టినరోజులు చేయాలా? అంటే ఇప్పుడు నువ్వు ఆయన ఎలా చూస్తున్నావు? బాలునిగా చూస్తున్నావు. సంఘశాఖలు ఎలా చూస్తున్నావు ఆయన్ని? మంచి డిమాండ్ ఉన్న పండగ అది. క్రిస్మస్ అంటే ఏం పండగ? మన గుంటూరు పెదకాకని, అదే నంబూరులో కూడా ఈ పండగ బాగా చేసి మంచిగా కొట్టుకున్నారు. ఆ కొట్టుకుంటే చాలు, ఇంకో చోట కొనుక్కుంటారు, లేపేసినా పర్వాలా. దేవుని స్తోత్రం. వ్యాపారం అయిపోయింది. లూసిఫర్ పెట్టిన వ్యాపారమే ఇదండి. విన్నారా పిల్లరా? అస్తమయ కాలమున కలిగే వెలుతురు ఇది. అంటే ఇప్పుడు మళ్ళా రేపు భస్మ బుధవారం, ఏప్రిల్ నెలలో మన సోదరుడు నన్ను పిలిచింది. గుడ్ ఫ్రైడేకి ముందు 2 రోజులండి. విన్నారా? అయితే గుడ్ ఫ్రైడేకి ఎన్ని మాటలు చెప్పాలంట? దానికి అలవాటు పడ్డారు పాపం ప్రాణాలు. ఆ 7 మాటలు చెప్తే ప్రభువా అయ్యా నీ వెంటలా ఏంటి నీకు? సంతోషించే దినం, పెళ్లి రోజు ఇది. ఏ రోజు? పెళ్ళి కదా, పెళ్ళి అయిపోయింది కదా. భర్త వచ్చే రోజా? ఏడుపు మొహంతో వెళ్తావు భర్త దగ్గరికి. భర్త వస్తున్నాడు అని ఏడుతావా? ఇది నా భార్య కదా, వెళ్ళిపోతాడు ఆయన. పిల్లలు నిజంగా మన కోసం త్యాగం చేశాడు, ఆయన మన కోసం కష్టపడ్డాడు, శ్రమ అనుభవించాడు, ఆయన మనల్ని విడిపించేశాడు, మనకు వివాహం అయిపోయింది. ఈరోజు మన భర్తను మనం ఎదుర్కొంటున్నాం, ఆయన వద్దకు వెళ్తా ఉన్నాం. అంతేనా? సంతోషంగా వెళ్ళాలి, ఏడవాలి వెళ్ళి. అప్పుడు తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తారు. ఎందుకనంటే ఇప్పుడు దాకా పెంచేవే ఏడుపు మొహం దానా, నా ఏడుపే నీ వీడుకోవాలంటారు కదా. నిజంగానే ఏడుస్తారంటవా? ఏమో నాకు నమ్మకం లేదు. ఏడిసి పోవటం మళ్ళీ రారండి. ఏంటి? వై? బికాజ్ వై మళ్ళీ భర్త ఏదని అంటే మాత్రం పోతారు. ఇంకా రమ్మన్నా రారు. మెలుగు వచ్చిందా, ఆఫ్లో ఉందా? గాడ్ బ్లెస్. కాబట్టి పిల్లరా మీరు దయచేసి వినాలా, ఇప్పుడు మెలుగుండు, పెళ్లి చేస్తామంటే మెలుగుగా ఉంటాడు. విన్నారా? ఇప్పుడు నిజమే కదా, మనకు పెళ్ళి అయింది, మెలుగుగా ఉండాలి. ఇప్పుడు ఆయన వస్తాడు, ఏ గడియలో వస్తాడో, ఏ టైంలో వస్తాడో, మనం మెలుగుగా ఉండి ఆయన ఎదుర్కోవటానికి ఉండాల్సిన ఈ గడిలో ఏడుపు ముఖం వేసుకొని 40 రోజులు ముఖం కడుక్కోకుండా పాసి ముఖం ఏడుపులు అవసరం ఆయనకే. ప్రభువా అంటే కంపు కొడుతుంది. మీకు అర్థం కాలేదా? ఆయన వచ్చి తీసుకెళ్తాడా? ఇది ఏ గడియ అండి? ఇది ఎత్తబడే గడియ. ప్రభు రాకడ వర్తమానం విని సంతోషించి గంతులు వేసే గడియ, మన విమోచన గురించి తెలుసుకునే గడియ, మర్మములన్నీ బయలుపరచబడిన గడియ. యూదులు సమాయత్తమయ్యారు, వాళ్ళు ఏడుతున్నారు. యూదులు దేనికోసం ఏడుతున్నారు చెప్పాలి ప్రతాప్? మందిరం, మా యెరూషలేమా, వీపింగ్ వాల్ పక్కన పట్టుకొని, ఆ గోడను పట్టుకొని, అవతలేమో మసీదు ఉంది, యువతలేమో వీళ్ళుండి ఆ గోడకేసి డమ్మాలని ఏడుతున్నారు. విలాప గోడ, ఇర్మియా విలాప వాక్యాలు. కాబట్టి వెయిలింగ్ అంటే ఆ వీపింగ్ వాల్, అది ప్రలాపించే గోడ. దొరికింది దూడ, మచ్చలేని దూడ, అన్నీ రెడీ. వినరా? ఇప్పుడు పట్మని ఆ ఫిలిస్తీన్లు కనుక గాజాను దాటుకొని వెళ్ళి ఆ డోమ్ ఆఫ్ రాక్, ఇస్సాకును బలిచ్చిన స్థలంలో ఉన్న యెరూషలేం దేవాలయాన్ని కనుక పట్టుకున్నారా, ఓది వెళ్ళిపోద్ది. ఇది ఎవరికి తెలుసు? రేపు భస్మ బుధవారం కానీ ఎంత అని వాళ్ళకి తెలుసా? ఇది ప్రభు వస్తాడని తెలుసా? ఏడవటమే తెలుసు. సేవకులు వచ్చి అంటారు, ఎరా యేసుప్రభు చచ్చిపోతే ఏడవండి. ఇదేంటిది? అసలు ఏ గడియ ఇది? ఏ గడియ ఇది? ప్రతి సంవత్సరం 40 రోజులు ఏడవటం, మళ్ళా పుట్టాడని ఎగరటం. మెంటల్ కాకపోతే మెంటలేనది? ఇప్పుడు నీకు తెలిసింది కాబట్టి మెంటల్ అంటున్నావు. వాక్యం కడిగింది కాబట్టి మెంటల్ పోయింది.
వాక్యం అసలు నీ దగ్గరికే రాలేదు, వాక్యం మీ ఇంటికే రాలేదు, అప్పుడు నీ పరిస్థితి ఏంటి చెప్పండి? వాక్యం తెలియదు. నువ్వు కూడా 40 రోజులు వచ్చిందమ్మా, మీకు బట్టలు తీయనమ్మే, క్రిస్మస్ చిరిగిపోయి నాయన, ఈస్టర్ రాని. చివరికి భక్తి ఎలా మారిపోద్ది? క్రిస్మస్ చెప్పవేంటా, క్రిస్మస్ ఈస్టర్. ఈరోజు నువ్వు నవ్వుతున్నావు, నువ్వు వచ్చే నెలలో నవ్వితే ఊరుకోరు. ఏప్రిల్ ఏడవాళ్ళ చర్చిల్లో అందరూ వచ్చేటప్పుడు ఇలా రావాలి. ప్రైజ్లాడు అంటే ఏమైందమ్మంట, ఉపవాసం అంటే 40 రోజులు. చెవుల్లో ఆ నెలంతా చెవుల్లో మాట్లాడతారు, ప్రైజ్లాడు ప్రతాపు అని. నేను ప్రైజ్లాడు అమ్మ యశోద్, ప్రైజ్లాడు. వై ఎవరు తినొద్దు అన్నారు? ప్రవక్త అన్నాడు ఉపవాసం అంటే అది కాదు, నువ్వు ఉపవాసం అంటే అసలు ఆకలి అవ్వదన్నాడు. 21 రోజులు దానియేలుకి ఆకలి అవ్వలా, 40 రోజులు యేసుప్రభుకి ఆకలి అవ్వలా, 40 రోజులు మోషేకి ఆకలి అవ్వలా. నువ్వు కడుపు నిండా ఆకలి పెట్టుకొని పొయ్యి మీద ఏమో పిల్లలు వండి పెడతా ఉంటే ముక్కుల నిండా గాలి పీల్చేసుకొని నోరంతా లాలాజలం ఊరిపోయి లోపల తినాలని ఇంత కోరికతో పొట్ట ఎంత వచ్చి నేను ఉపవాసం ఉంటున్నానంటే బ్లాస్ట్ అయిపోతావు నువ్వు. దట్ ఈజ్ నాట్ రైట్, అది కరెక్ట్ కాదు. అది నీకు అర్థమైందా? అసలు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. స్నానాభిషేకం కూడా చేసుకోలేదంట దానియేలు, సుగంధ ద్రవ్యాలు కూడా రాసుకోలేదంట. ఎందుకని? అతడు ఒక దాని మీద ఉన్నాడు, నువ్వు దేని మీద లేకుండా ఎంతో వింత సింపుల్ ముఖం వేసుకొని. అదేంటది? నో, పెళ్లి కూతురులా ఉండు, నువ్వు ఒక వర్జిన్లా ఉండు, ఎత్తబాటుకు సిద్ధంగా ఉండు. దేవుని స్తోత్రం. మనుషులు పెట్టే కట్టడలు కావు. ఇప్పుడు బాబేలు గోపురం దగ్గరికి తీసుకెళ్ళాడు ప్రవక్త. బాబేలు గోపురం దగ్గర అందరూ అన్నారంట, రే రండ్రా అన్నాడంట. ఏమన్నాడు? బాబేలు గోపురం దగ్గర నిమ్రోదు అందరూ రండ్రా అన్నాడు. అతనంటే దేవుని ఎదుట పరాక్రమం కలిగిన వేటగాళ్ళంట. ఈరోజు పాస్టర్లు అందరూ ఎవరు? పరాక్రమం కలిగిన వేటగాళ్ళు అనమాట. అది దేవుడికే వింతలు చూపిస్తారు వీళ్ళు. బైబిల్ అక్కర్లా వీళ్ళకి, వాక్యం ఏం చెప్తుందో అక్కర్లా. ప్రవక్తలు వచ్చారో లేదో వీళ్ళకి తెలియదు, ప్రపంచంలో ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు, ప్రవచనాలు ఏమవుతున్నాయో వీళ్ళకి తెలియదు, దేవుడు చెప్పిన లేఖనాలు ఎక్కడెక్కడ నెరవేరుతున్నాయో వీళ్ళకి తెలియదు. వీళ్ళకి డిసెంబర్ వస్తే క్రిస్మస్ చేసేది తెలుసు, ఏప్రిల్ వస్తే ఈస్టర్ చేసేది తెలుసు, ఆ తర్వాత మర్చిపోతారు దేవుణ్ణి. ఇంకేం పనిరా, దేవుడు లేచాడు, దేవుడు ఇంకంతే, ఇంక మనలేదు. మళ్ళీ క్రిస్మస్ పుట్టితే ఆ దేవుడిని చంపేసి మళ్ళీ పుట్టించటం, ఇది తప్ప ఇంకేమన్నా ఉందా? కాబట్టి ఈ నిమ్రోదు, ఈ పాత బాబేలు కొత్త అన్య బాబేలే మనకి ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నటువంటి ఈ బాబేలు అంటే అన్య మతాలు. నా మాట విన్నారా? ఈ సంఘశాఖలన్నీ కూడా మీకు ఒక విషయం తెలుసా? ఒక ఒత్తిడి ప్రపంచంలో యూదుడు ఒక్కడే దేంట్లో కలవలేదండి. నేను ఒక మాట చెప్తాను, అన్యజనులలో ఈ వర్తమానము కలవాడే ఇంకొక దాంట్లో కలవలేడు. ఎందుకు కలవలేడు? అదంతా అబద్ధం. అపోస్తులు ఎందుకు కలవలేకపోయారండి? వాళ్ళు ప్రపంచాన్ని, భూమిని తలకిందులు చేశారు, కానీ ఎవరితోడైనా ఏకమయ్యారా? అవలేదే. మేము యేసుక్రీస్తుని గురించి ప్రకటించడం మానం. మీరు ఎంత కొట్టారో కొట్టండి, శిక్షించండి, రంపాలతో కోసేయండి, పొడిసేయండి, చంపేయండి, మేము ఇదే బోధిస్తాం. మేము పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని గురించి బోధిస్తాం అంతే. అసలు యేసు లేడు, ఎవరు లేరు. యేసు ప్రభు దేవుని కుమారుడని ఎలా చెప్పుకుంటున్నాడు? ఆయన దేవదూషణ చేస్తున్నాడంటే వీళ్ళు ఇలా ఆయనే దేవుడు అన్నాడు, ఆయన తిరిగి లేచాడు అన్నారు. విన్నారా? పరిస్థితులు ఎలా వచ్చినా వారు వాక్యం కోసం నిలబడ్డారండి. ఇప్పుడు దేవుని పిల్లలైతే, వాక్య ముద్ర కలవారైతే ఆయన ఎలాగ ఆరాధించాలని చెప్పాడో, ప్రజలందరూ తప్పుడు ఆరాధనలో పడిపోయినా, తప్పుడు విధానాల్లోకి వెళ్ళిపోయినా, నామకార్థ విధానంలోకి వెళ్ళిపోయినా, మానవుడు కల్పించిన బోధన పద్ధతుల్లోకి వెళ్ళిపోయినా వాక్యం చెప్పినట్టుగానే ఉంటారు వీళ్ళు. ఆమేన్. కాబట్టి ఈ నిమ్రోదు ప్రజలందరినీ ఒక్క భాషలోకి తెచ్చాడు,
ఒకే విధానంలోకి తెచ్చాడు. దేవుడు మన దగ్గరికి రాకపోయినా పర్వాలా, మనమే దేవుని దగ్గరికి వెళ్ళిపోతామన్న. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నా రాజ్యము మీ మధ్య ఉన్నది అన్నాడు. ఆమేన్. అంటే నా వాక్యము మీకు ఇచ్చానో ఆ వాక్యమే నా రాజ్యము అన్నాడు. ఈరోజు ఈ వాక్యంతో పని లేదు వీళ్ళకి. వాళ్ళ సొంత విధానాలు, సొంత విధానం, సొంత పద్ధతి, సొంత సంస్థని ప్రపంచమంతా వ్యాపించటం. ఒకడికి ఏదో ఒక ప్రత్యక్షత రావటం, ఆ ప్రత్యక్షతను లోకమంతా చాటి దానికి వాడు హెడ్. మన హెడ్ ఎవరో లేరండి, మన హెడ్ పరిశుద్ధాత్మ. మన శరీరం దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యమే మనలో ఎదుగుతుంది. మనము క్రీస్తు స్వరూపంలోకి అనగా వాక్య స్వరూపంలోకి మార్పు చెందుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. మనం మారాలి, పద్ధతులు మనం మార్చాం. ఇది ఎలా అంటే నామకార్థపు ఆనందం. ఎలాంటి ఆనందం? డబ్బుతో వచ్చిన ఆనందం, మానవుడు కల్పించు పద్ధతులతో వచ్చిన ఆనందం. రేపు 2021 ఎంత ఆనందంగా ఉంటుందో చూద్దాం. వాక్యానందం ఉంటుందో, వాయిద్యాల ఆనందం ఉంటుందో. విన్నారా? దేవుని ఇక్కడ నాకు ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకు ప్రశాంతంగా ఉంటుందంటే, మీరు వచ్చారు, మీరు కూడా తరలిపాడు, ఒక్క అడుగు తీసి పక్కన వేయలేకపోతున్నా. ఇప్పుడు వాక్యం చెప్పడానికి బోల్డంత టైం ఉంది, టైం సరిపోవట్లేదు నాకు. పాపం 2 పాటలే పాడారు మనవాడు ఆరాధన అరముక్క ఆరాధన చేసాడు. నా మాట విన్నారా? కాబట్టి పిల్లారా, కారణం ఏంటంటే వాక్యము ధారాళంగా వెళ్ళిపోతుంది. మీరు లాక్కుంటున్నారు కాబట్టి వాక్యం వెళ్తుంది. వాళ్ళు లాగట్లేదు కాబట్టి వాక్యం వెళ్ళట్లా. వాళ్ళు అన్నీ ఎక్కడున్నారు? ప్రపంచమంతా వాళ్ళకి కనబడుతుంది, మనకు వాక్యమే కనబడుతుంది. ఇక్కడ ప్రపంచం కనబడుతుంది. ఈ అమ్మి చీర అంచు బాగుంది, అమ్మ జాకెట్లు భలే అంచు భలే సైడ్ భలే కుట్టిండ్రే. మళ్ళీ వెనకాల కూర్చొని పేలు కుక్కుంటున్నారు కొందరు. ఇలాంటివన్నీ చూస్తే వాక్యం ఎక్కడ నడుస్తుంది? వాళ్ళ ప్రదర్శనలు చూడలేం. చిన్నపిల్లడేమో సెల్ ఫోన్ నొక్కుంటూ ఉంటాడు, ఆ పక్కన ఉన్నవాడు అంటూ ఉంటాడు. ఇవన్నీ నేను చూస్తుంటే నేను వాక్యాలు ఎలా చెప్తానండి? నేను నడుస్తుందా? మళ్ళీ బర్రని మన మోహన్ బ్రదర్ బయటికి వెళ్ళిపోతాడు వంటకాడికి. అయ్యిందా? అరే నేను చెప్పేది ఏంటి ఇక్కడ? దేవుని రాజ్యం, దేవుని వాక్యం కదలాలంటే ఆసక్తి ఉండాలి. అక్కడ ఆ టైము మన మైండ్, మన ఏకాగ్రత దేవుని మీద ఉంటే మనకి ఇలాంటి పిచ్చ పిచ్చ వ్యవహారాలు ఉండవు. అప్పుడు మనం ఏదైతే తీసుకుంటామో చక్కగా దాని మీదే ఉంటాం. గంట అయినా సరిపోద్ది, ఒక 1 hour అయినా సరే చక్కగా ఆరాధిస్తున్నాం. ఇప్పుడు మ్యూజిక్ కొడతామంటే పాటలు పాడి ఒకరికి పాట ఇవ్వలేదనుకో, అక్కడ పోయి ఇచ్చిండ్రులే, మళ్ళీ ఆ ఫేసు చూడాలని నేను. వాళ్ళు ఇలాగే ఉంటారు. మనం ఎంత వాక్యం చెప్పినా, మనం ఎన్ని చెప్పినా, ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా కిటికీకేసి ఇట్లా చూస్తున్నారండి వాక్యం చెప్తుంటే. ఎలా నడుస్తుంది వాక్యం? ఇక్కడ మీకు పాటలు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు వాక్యాన్ని వింటారు. అవునా? ప్రతాప్ ప్రార్థన చేయడానికి పిలవలేదని అలిగిపోతాడా ఏంటి? ఇక్కడ వాక్యంతో ఫిక్స్ అయి ఉన్నారు, అందుకు రన్ అవుతుంది. దేవుడు ఆ వాతావరణం చక్కగా ఉంది, ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. వాతావరణం డిస్టర్బ్గా ఉంది, మీరైనా వినగలరా? ఇప్పుడు మీరిద్దరు అక్కడ కూర్చున్నారు, అక్కడ వండేస్తున్నారు అనుకో, అక్కడ ఎలా ఉంటుంది మీకు? చేపలు బర్రని తోముతున్నారనుకో, మీకు ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రతాప్ అశతి అని మడత వేసుకొని నేను తోముతాను తప్పుకోవద్దునా అంటాడు అక్కడ. ఎందుకు అక్కడ రన్ అవ్వట్లేదంటే అందుకే. నా పాయింట్ అర్థమైందా మీకు? అక్కడి నుంచి పొగ పెడతారు, ఇక్కడి నుంచి నాకు అలా వండుగా అట్టయి కొద్ది కారమే పసుపు, అది కారం పసుపుకే ఉపయోగపడింది కానీ మరొకటి ఏం లేదు. దేవుని రాజ్యం అంటే ఏది కాదని చెప్తుందో బైబిల్, దాని దగ్గర అక్కడ కూర్చుంటే ఇక నేనేంటయ్యా చెప్పేది? ఎన్ని మీటింగ్లు అయితే ఏంటి? ఇది వండర్ఫుల్ ప్లేస్. ఇది నిశ్చయంగా దేవుడు ఆరాధించే స్థలం. జనాలు ఉండొచ్చు లేకపోవచ్చు అండి, కానీ పరిశుద్ధాత్మ ఉంటే చాలు మనకి.
నీతి కొరకు ఆకలి దప్పిక కలిగేవారు 2-3 ఉంటే చాలండి, దేవుడు ధారాళంగా మాట్లాడతాడు. నేను అది గమనించాను ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళందరూ కలిసి ఒక ఐక్యతగా వచ్చేస్తున్నారండి. ఇప్పుడు సంఘ శాఖలన్నీ కూడా ఏమైపోతున్నాయి చెప్పాలి, త్వరగా వెళ్దాం మనం. సంఘ శాఖలన్నీ కూడా ఏమవుతున్నాయండి? నేను కొంచెం జంప్ చేసుకుంటూ వెళ్తున్నాను. సంఘ శాఖలన్నీ ఏమవుతున్నాయి? ఒక చోట ఏమవుతున్నాయి? గ్యాదర్ అవుతున్నాయండి. ప్రజలందరూ మన సోదరుడు చెప్తాడు, తిరుమల వాయిల్ సోదరుడు ఏమంటున్నాడంటే, అంకుల్ గారు మా చర్చిలో క్రిస్మస్ చేయలేదని నా మీద ఇక్కడ దాకుందండి జనాలకి అని. ఎందుకు బాబు అని అడిగాను నేను. అడిగితే మన వాడు ఏమన్నాడంటే, నా మాట వినపడుతుందా? ఏమన్నాడంటే, వాళ్ళ నాన్నగారు పాస్టర్గా ఉన్న టైంలో మనవాడు నెంబర్ 1 యూత్ అంటండి. పక్క వీధుల కంటే మన వీధిలో పెద్ద స్టార్ ఉండాలని యూత్ను పోగేసుకొచ్చి చేయించిన అబ్బాయి ఇతనేనంట. తనే చెప్పాడంట, క్రిస్మస్ మనం గ్రాండ్గా చేయాలని, గుడ్ ఫ్రైడే గ్రాండ్గా చేయాలని, మిగతా పండుగలన్నీ మిగతా పాలెం కంటే మనం టాప్గా ఉండాలి అని చెప్పి వాళ్ళ నాన్న సంఘాన్ని జమ్మని పెంచాడంట. ఇప్పుడు వర్తమానం వచ్చింది. వర్తమానం ప్రకారం ఇలా చూస్తే విన్నారా, అక్కడ సీన్ కట్ చేస్తే ఇక్కడ సీన్ ఆన్ అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అది చేయకూడదు అన్నందుకు మంది ఇచ్చేవాడికి మంది ఇచ్చి ఉంటాడు, బిర్యానీ పెట్టేవాళ్ళకి బిర్యానీ పెట్టించి ఉంటాడు. పండగ ధూమ్ధామ్గా చేద్దామంటే కొన్ని వందల మంది యూత్ వచ్చారంట. విన్నారా? ఇప్పుడు కాదంటే ఎలా ఉంటుంది యూత్కి చెప్పండి? కాదంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళకి వాక్యం తెలియనప్పుడు కాదంటే ఎలా ఉంటుందండి? నా మాట అర్థమవుతుందా? త్వరగా నా మాట అర్థమవుతుందా? ఇప్పుడు చెయ్యమని చెప్పిన ఈయనే వద్దంటే ఎలా ఉంటుంది? అది ఇప్పుడు అతని బాధ. ఇంకోటి ఏంటో చెప్పనా? నా మాట వింటున్నారా? ముసుగు వెయ్యకుండా నా చర్చిలో కూర్చుంటే తర్వాత ఆయన పాస్టర్ అయ్యాడంట. ముసుగు వేయకుండా కూర్చుంటే నేను ఊరుకొని అన్నాడంట. ఇప్పుడేం మళ్ళీ ఏం తీయమని చెప్పాలి వచ్చింది చెప్పండి? వాక్యం వచ్చేలోకి అక్కడ ఇరుకుని పడ్డానయ్యా నేను అంటున్నాడు. నేనే బోధించాను అన్నాడు. నా చర్చిలో ఎవ్వరు కూడా ఏ బొమ్మలు పెట్టడానికి వీల్లేదన్నారంట. ఇప్పుడేమో మేఘం వచ్చింది. ఆయన ఏదైతే వద్దని చెప్పాడో ఆ రోజు అది చేయాల్సి వస్తుందంట. ఏది తీయొద్దు, ఏది తీయకూడదు అని, ముసుగు తీయకూడదని ఏదైతే చెప్పాడో అది తీయాలని చెప్పాల్సి వచ్చింది. ఇరుకుని పడ్డానంటున్నాడు. వాక్యం ఎల్లప్పుడు మనల్ని ఇరుకునే పెడుతుంది. ఇరుకుని పెట్టిన సత్యం కనుక తెలిస్తే మనం కాంప్రమైజ్ కాము. విన్నారా? నా మాట విన్నారా? అంతకుముందు ఆయన ఏం చెప్పాడంట? యేసుక్రీస్తులు మళ్ళీ ఇంకోటి కూడా చెప్పాడంట. యేసుక్రీస్తు లేడు, విన్నారా? తండ్రి దేవుడు అని యెహోవా సాక్షుల సిద్ధాంతం చెప్పాడంట. నా మాట విన్నారా? ఆ తర్వాత పెంతెకోస్తులోకి వెళ్ళి పెంతెకోస్తు విధానం వచ్చిందంట. ఆ తర్వాత బ్రెన్హాం క్రైస్ట్ దగ్గరికి వెళ్ళి ప్రభు మన బాప్టిజం ఏ నామం తీసుకోవాలన్నారంట? బ్రెన్హాం నామమున. కానీ ఎవరు ప్రాణం పెట్టలా. ప్రాణం పెట్టినవాడు యేసు. ఒక పురుషుని కలయిక ద్వారా ఆయన భూమి మీద ఆ మాట అన్న గొప్ప వ్యక్తి ఎవరు లేరండి. భూమి మీద చాలామంది సమాధులు అక్కడే ఉండి మూలుగుతున్నాయి. మన ముస్లిం సోదరుల్లో సమాధి చేయబడినటువంటి స్థితి ఉంది. అది వేర్లేండి, వినండి. కాబట్టి పిల్లరా మీరు దయచేసి వినాలి. అది మీరు గమనిస్తే అవన్నీ కూడా అక్కడ గుర్రాన్ని పెడితే ఆ గుర్రం మీద నుంచి, నా మాట విన్నారా? ఆ గుర్రం మీద నుంచి ఈయన కనుక లేచి గుర్రం వేసుకొని వెళ్ళిపోతాడని గుర్రాలు మారుతున్నారంట. ప్రవక్త అన్నాడు, నేను అలా. కాబట్టి పిల్లరా ఆ తర్వాత మన కన్ఫ్యూజియన్ ఉన్నాడు, బుద్ధులు వాళ్ళు వస్తారని చెప్తున్నారు, బుద్ధుడు వస్తాడని చెప్తున్నారు, చనిపోయిన వాళ్ళందరూ వస్తాడని చెప్తున్నారు. కానీ ఒక్క సమాధే ఖాళీగా ఉంది, ఆయనే యేసుక్రీస్తు.
ఒక్కడే ఇంకా మన మధ్య సజీవుడిగా ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారా తప్ప తండ్రి యొద్దకు మనం వెళ్ళలేము. మనం దేవుని పిల్లలుగా అదే నమ్ముచూ ఉన్నామండి. ఒకరోజు ఏలియా తన శిష్యులతో కూడా ఉన్నప్పుడు శిష్యులు పనికిరాని వంటలు వండారండి. అక్కడ చేదు కూరలు వండారు. అది తింటే విషమైపోయింది. నా మాట విన్నారా? ఏ జీవాహారముని నేనే అన్నాడు నా యేసయ్య. కాబట్టి ఏలియాకు తెలుసండి జీవాహారం ఎవరో. అతడు పిండిని తీసుకొని దాంట్లో కలిపితే ఆ విషం విరిగిపోయింది. ఆ పిండి క్రీస్తు శరీరం అనే వాక్యము. కాబట్టి మనం అందరం ఏ సిద్ధాంతం నువ్వైనా, నువ్వు ఏ పద్ధతిలో ఉన్నా, దేవుడు అంగీకరించే ఆరాధన స్థలం ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ఆమేన్. కాబట్టి మోషే ధర్మశాస్త్రం తర్వాత అనేక మంది ప్రవక్తలు తీసుకొచ్చారు. మోషే అడిగాడు, దేవా నీ పేరేమిటి అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? చెప్పండి, ఏమన్నాడు ఆయన? నేను ఉన్నవాడను అనువాడిని. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ 13:8 ఆయన నిన్న, ఈరోజు, రేపు మారనివాడు. ఆ రోజు మోషేతో ఉన్నాడు, ఈరోజు మనతో ఉన్నాడు, రేపు పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆయన నిత్యము ఉన్నవాడు, ఆయన మారనివాడు. ఆయన నామమున తప్ప మరి ఏ నామమున మనకు రక్షణ? యేసుప్రభు అన్నాడు, మీరు పైనుండి శక్తి పొందే వరకు. అక్కడ కమిషన్ వేశాడు ఆయన. ఏమని కమిషను? మత్తయి 28:19 ఏమన్నాడు? మీరు వెళ్ళి సకల జనులు నా శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి ఇవ్వమన్నాడు. ఆమేన్. మీకు అర్థమైందా? కానీ ఇచ్చారా? లోక 24:49 ప్రకారం ఏమన్నాడు? మీరు పైనుండి శక్తి పొందే వరకు ఆగమన్నాడు. మీరు యెరూషలేమునకు వెళ్ళి అక్కడ నా కోసం కనిపెట్టమన్నాడు. అప్పుడు ఒక దినము రాబోతుంది, పెంతెకోస్తు దినము. అది ఒక విడుదల సంవత్సరం. 50వ అక్కడ పెంతెకోస్తు అంటే 50th. కాబట్టి ఇక్కడ జూబ్లీ ఇయర్ వచ్చింది. ఆ ఇయర్ వచ్చినప్పుడు మీకు అర్థమైందా? వాళ్ళందరికీ విడుదల కలుగుద్ది. యోవేలు ద్వారా చెప్పబడిందండి, మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తానండి. 120 మంది మేడగదిలో ఉన్నారు. పెంతెకోస్తు దినం వచ్చింది. ఆ దినం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మధ్యకి గాలి వంటి శబ్దంతో వచ్చింది. వారు ఒక్కొక్కరి మీద ఏం వాలిందండి? పరిశుద్ధాత్మ వాళ్ళది. వారు భాషలతో మాట్లాడారు. ఆ భాషలు గల వారందరూ వాళ్ళ క్రయ విక్రయ పత్రాలు రాయించుకోవటానికి విడుదల సంవత్సరం కాబట్టి పెంతెకోస్తు దినానికి యెరూషలేం రాజధాని కనుక యెరూషలేంలోకి వచ్చారు. అయితే ఆ మేడ గదడి పైనుండి అది కొండ ప్రాంతాలండి. యెరూషలేం అంటే చుట్టూ కొండలు లోయలు గల ప్రాంతాలు. అక్కడ కనుక ఒక చిన్న శబ్దం వస్తే మనకు మైకులు గీకులు అవసరంలా, అందరికీ వినబడుతుంది. కాబట్టి ఆ చుట్టుప్రక్కల రాజధానికి అందరూ చేరితే వారి వారి భాషల్లో మాట్లాడుతున్నారు. ఎందుకంటే అప్పుడు రోమీలు వెళ్తున్నారండి. అన్ని భాషల వారు అక్కడ ఉన్నారు. గ్రీకు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, హెబ్రూ మాట్లాడే వాళ్ళు యూదులు ఉన్నారు, వివిధ భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి భాషలతో దేవుని కార్యాలను పలుకుతున్నారు. కొంతమంది జోక్ చేశారు, కొత్త మద్యం తాగారు వీళ్ళని అని. పచ్చి సరుకు అంట. ఏ సరుకు? పచ్చిసారా తాగి తిక్కలేసి మాట్లాడుతున్నారండి. నా మాట విన్నారా? కాబట్టి ఈ బాబేలు తన గోపురాన్ని కడితే దేవుడు తారుమారు చేశాడు, భాషలు తారుమారు చేశాడు, అందరూ చెదరగొట్టేశారు. దేవుడు ఎల్లప్పుడూ కూడా వాక్య విరోధమైన దాన్ని చెదరగొడతాడు. ఆమేన్. కాబట్టి నిజమైన ఆరాధన ఆయన యాక్సెప్ట్ చేస్తాడండి. నా మాట విన్నారా? కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటి? ఆ శబ్దానికి వారు కలవరపడ్డారు. కలవరపడితే పేతురు వారి మధ్య నిలబడి, ఇదేమవునని అందరూ వచ్చారు. పేతురు వారి మధ్య నిలబడి యోవేలు యొక్క ప్రవచనాన్ని జ్ఞాపకం చేశాడు. అయితే మమ్మల్ని ఏం చేయమంటామని ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3000 మంది వచ్చారండి. మొదటి వాళ్ళలో 3000 మందికి నదీ తీరానికి తీసుకెళ్ళాడు. అప్పటి వరకు మలాకి 3లో ఉన్న బాప్తిజమం ఇచ్చి యోహాను వచ్చి మారు మనసు కోసం ఏమిచ్చాడు? బాప్తిజమం ఇచ్చాడు. పాయింట్ అర్థం చేసుకోండి. మారు మనసు నిమిత్తము బాప్తిజమం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి అతను బాప్తిజమం ఇచ్చిన తర్వాత యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నప్పుడు ఇతడు నాకంటే ప్రముఖుడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది.
నేను మీకు నీళ్ళలో బాప్తిజమం ఇచ్చా, ఆయన మీకు అగ్నిలో బాప్తిజమం ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నా మాట అర్థమైందా? కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా చెప్పారో ఆయన శిష్యులు అనేకులు యేసుప్రభు వెనకాల వెళ్ళిపోయారు. నా మాట విన్నారా? ఆ తర్వాత ఊరుకున్నాడు ప్రవక్త యోహాను. ప్రవక్తే కదా బాప్తిజం ఇచ్చే యోహాను. అతడు సత్యము నిమిత్తం నిలబడ్డాడు. అయితే అతడు జైల్లో ఉండగా తప్పును తప్పుగా ఖండించాడు. సత్యము వచ్చే ముందు ఈ ప్రవక్త తల కొట్టబడింది. మీకు అర్థం కాలేదా? కాబట్టి ఈ ప్రవక్త అన్నాడు, హేరోద్తో అన్నాడు, నీ సోదరుడైన ఫిలిప్పు భార్యను ఉంచుకోవద్దని. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కూడా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే, నా మాట అర్థమైందా? ఏమవుతున్నాయి? ఏ సత్యం కోసం నిలబడుతుందో ఆ రోజు నిజంగా నరికారు, ఇప్పుడు మాటలతో నరికేస్తారు. పెద్ద చెప్పొచ్చేవాళ్ళే, మీరంతా బ్రహ్మం బ్యాచ్. ఏ బ్యాచ్ కాదండి, ప్రవక్త అని లేఖనాల ద్వారా రుజువు చేయబడింది. మీకు అర్థం కాలేదు. కాబట్టి మలాకి 3లో ఒక ప్రవక్తగా ఆయన వచ్చాడు. ఆయన వచ్చేం చేశాడు? ఆనాటి తండ్రులను అనగా ధర్మశాస్త్ర సంబంధమైన వారిని పెంతెకోస్తు వైపు తిప్పాడండి. అనగా ఆ గడియ వర్తమానం వైపు తిప్పాడు. ఆ గడిలో వచ్చింది ఎవరు? యేసయ్య. యేసుక్రీస్తు వైపు తిప్పాడు వాళ్ళని. వాళ్ళు ఆయన్ని వెంబడించారు. ఆమేన్. కాబట్టి మోషే అడిగాడు, నేను ఉన్నవాడలే అన్నాడు. తన కాలంలో వస్తుందిలే అన్నాడు. ఆ పాత నిబంధన అంతా వచ్చే ముంగుర్తుకి యేసుక్రీస్తుకు ముంగుర్తు అయి ఉంది. అది యేసుక్రీస్తు రంగంలోకి వచ్చినప్పుడు యోహానుకి అర్థమైంది, ఈయనే రావాల్సి ఉన్నవాడు. ప్రతి కాలంలో ఏది జరగాలో దాన్ని గుర్తించటమే నిజమైన దేవుని బిడ్డల యొక్క పని. నిజంగా ఎక్కడ మన ఆరాధన అంగీకరించబడుతుందో ఆ క్రమంలోనే ఆయన మనం ఆరాధించాలి. ప్రవక్తలను దేవుడు ఎప్పుడు పంపుతాడు? ఎప్పుడైతే ప్రజలు సత్యమును విడిచి ఆ సత్యంలోకి వెళ్ళిపోతారో అప్పుడు దేవుడు ప్రవక్తలను పంపుతాడు. కాబట్టి పేతురు నీళ్ళలోకి దిగాడు. యోహాను చూశారు వాళ్ళందరూ, వీళ్ళు ఎలా బాప్టిజం ఇస్తాడో చూస్తున్నారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామము, లార్డ్ జీసస్ క్రైస్ట్ నేమ్, ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్టిజం ఇచ్చాడు. మిగతా శిష్యులు వచ్చి ఎందుకు అలాగిస్తున్నామని అడిగారా? ఎందుకంటే పరిశుద్ధాత్మ పేతురును ప్రేరేపిస్తుంది. అంటే ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యాన్ని ఒప్పుకోవాలి. ప్రభు ఆయనే, జీసస్ అంటే వాక్యము, శరీరం ఆయనే, క్రైస్ట్ అంటే పరిశుద్ధాత్మ కూడా ఆయనే. లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమే బైబిల్లో మొట్టమొదటివి బాప్టిజం. అంటే అపోస్తులు ఇచ్చిన అసలైన బాప్టిజం. ఇప్పుడు నేను వేరొక దానిలో వెళ్తాను, నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వెళ్తాను, మరొక మార్గంలో వెళ్తానంటే ఆయన ఆరాధన అంగీకరిస్తాడా? ఎలాగైతే ఏంటయా ప్రభురాత్రి ఇచ్చేయండి, ఎలాగైతే ఏంటయా ఆరాధన ఇచ్చేయండి, ఎలాగైతే ఏంటయా అంగీకరించండి. వై? ఆయన యాక్సెప్ట్ చేయనప్పుడు, లేఖనం దానికి ఒప్పుకోనప్పుడు ఏ రీతిగా ఆరాధన అంగీకరించబడుతుంది? నీకు అర్థం కాలేదా? గొర్రెపిల్ల రక్తంతో వస్తేనే అంగీకరించబడింది. ఆ రక్తం పూసినప్పుడే సభార దూత దాటి వెళ్ళిపోయాడు. ఆమేన్. అప్పుడు నిజమైన ఆరాధన ఇచ్చినప్పుడే హేబెలు దేవుడు అంగీకరించాడు. కల్వరిలో కొట్టబడిన యేసయ్య రక్తమే, ఆ వాక్యమే మనల్ని రక్షిస్తుంది. మరి ఏ నామమున రక్షణ కలగదు? ఆకాశమందు, భూమి మీద, భూమి క్రింద ప్రభువైన యేసుక్రీస్తు అను ఆ నామమున తప్ప మనకు రక్షణ లేదు అని దేవుడే రుజువు చేసినప్పుడు, ఆమేన్, మనము ఆ నామమును ఆరాధిస్తేనే మనం దాన్ని అంగీకరిస్తాం. ఇప్పుడు మలాకి 4:5 ప్రకారం దేవుని లేఖనం ఏమని చెప్పబడిందండి? అక్కడ ఆ తండ్రుల హృదయాలను ఈ పిల్లల వైపు తిప్పాడు. ఇప్పుడు మన తండ్రులు ఎవరు? ఈ కాలంలో 2000 సంవత్సరాల తర్వాత
సంఘమంతా గందరగోళం అయిపోయింది. సంఘకాలంలో తప్పుడు బోధలు వచ్చాయి. ఇవన్నీ వచ్చి నశించిపోతున్న వారిని ర్యాప్చర్లో ఎత్తబడటానికి సిద్ధపరచడానికి దేవుని ప్రవక్త రావాలి అన్ని జనులకని ఆయన లేఖనంలో రాయించాడు. ఆమేన్. ఏమని రాయించాడు లేఖనంలో? యేసు ప్రభువు కూడా 2 పరిచర్యలు. ఒక పరిచర్య ఏంటి? కృపను తీసుకొచ్చాడు. రెండో పరిచర్య ఏంటి? తీర్పు. ఆమేన్. మీకు అర్థం కాలేదు నేను చెప్పేది. ఇప్పుడు ఆయన ముద్రలు విప్పుతున్నప్పుడు 4 జీవులు మనం అక్కడ చూస్తాం. ఆయన వాక్యాన్ని కాపాడటానికి మొదటి కాలంలో ఆయన సింహంలాగా ఉన్నాడు. ఆ రెండవ కాలం వచ్చేటప్పటికి ఆయన ఎలా ఉన్నాడు? వధింపబడిన, ఆమేన్, బరువులు మోస్తున్న ఎద్దుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆమేన్. మీకు అర్థమైందా? కాబట్టి ఆ కాలంలో సంఘము హింస పొందింది, శ్రమ పెట్టబడింది, అనేకులు చనిపోయి అంటే హతసాక్షులు గావింపబడి అదే మార్గము అది నాన్న దేవుని కలుసుకోవటానికి. ఆ తర్వాత మానవుడి ముఖం వచ్చింది, మానవుని యుక్తి వచ్చింది. ఒకడంటాడు బాప్టిజం ద్వారా అంటాడు, ఒకడంటాడు విశ్వాసం ద్వారా అంటాడు, మరొకడు పరిశుద్ధాత్మ ద్వారా అంటాడు. ఇప్పుడు ఏమైంది? ముక్కలు అయిపోయిందండి కార్యం. నా పాయింట్ అర్థం కాలేదా? కార్యం ఏమైపోయింది? ఎలాగా? విశ్వాసం అనేవాడు అక్కడ ఆగిపోయాడు, దాన్ని సంస్థ చేశాడు. విశ్వాసమే, బాప్టిజం మనం ఒప్పుకోం అన్నాడు. బాప్టిజం ఒప్పుకోమంటే బాప్టిస్ట్ వచ్చాడు. అట్టట్ట పెళ్ళికైనా బాప్టిజం ఇవ్వాలా, రేపు చచ్చిపోతానన్నా కూడా బాప్టిజం ఇవ్వాలా, ఇక మనకు ముంచుడే పని అని బాప్టిస్టోడు వచ్చాడు. ఆ తర్వాత నువ్వు విశ్వాసించావో నాకు తెలీదు, బాప్టిజం తీసుకున్నావు నాకు తెలీదు, పెంతెకోస్తు వచ్చి ఏమన్నారు? భాషలు మాట్లాడన్నారు. అరే ఈ 3 కలవకపోతే అవుతుందా? నీతికరణ జరగాల, ఓకే, శుద్ధీకరణ జరగాల, అప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. అయితే 3 ఉజ్జీవాలు వచ్చాయి, కానీ 3 వేరు అయిపోయినాయి. దేనికదే డివైడ్ అయిపోయినాయి. కానీ అది కాదే నీతికరణ ఉండాల, విశ్వాసం ఉండాల, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్టిజం ఉండాల, పరిశుద్ధాత్మ అనే వరం ఉండాల. ఇప్పుడు మలాకి 4:5 ప్రకారము మన నిజ తండ్రులైన వాళ్ళు ఏమన్నారు? ఆ తండ్రులు సవాల్ చేశారు, దీంతో ఒకటి కలపకూడదు, దీనిలోంచి ఒకటి తీసివేయకూడదు అని చెప్పారు. అవునా? కలపకూడదు, తీసివేయకూడదు. నా మాట విన్నారా? అయితే ఇప్పుడు ఎంత ఎలాగుంది బైబిల్? కలపటం, వాళ్ళకి అనుకూలంగా లేనిదేమో తీసేయటం. బయట హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ని తీసుకొచ్చి కలపటం. మరి దేవుడు ఆరాధన అంగీకరిస్తాడా? అందుకే దేవుడు తన ప్రవక్తను పంపాడు. మలాకి 4:5 ప్రకారం మన తండ్రులైన అపోస్తులు ఈ పునాది కాక వేరొక పునాది మీద కడితే శాపగ్రస్తుడు అన్నాడు. పరలోకం నుండి దూత దిగి వచ్చిన ఈ బోధ కాక వేరొక బోధ తేవటానికి లేదు. బ్రహ్నాం వర్తమానం తెచ్చాడని బ్రహ్నాం క్రైస్ట్ అంటే ఎలాగా? అది తప్పు. ఇప్పుడు సంఘ శాఖలు కూడా కొట్టుకోవట్లేదు, కానీ వర్తమానం వాళ్ళు కత్తులిస్తే పొడిసి సీల్ చేసుకుంటారండి. మీరు జాగ్రత్త. నా మాట విన్నారా? నిప్పు అక్కడ తక్కువే ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది నిప్పు. ఓ అమ్మో, ఆ గ్రూపుల్లో చూస్తుంటే ఎందుకు వచ్చాను భగవంతుడా, తీర్తేనేమో గ్రూప్ అడ్మిన్కి కోపం, వాళ్ళు మంచోళ్ళే, దాంట్లో ఉంటేనేమో ఈ చెత్త అంతా వినాలా. నా మాట విన్నారా? ఏదో ఎవరు ఫోన్ చేశారని సెల్ ఫోన్ ఎత్తే ఈ గ్రూప్ ఫైటింగ్లే కనపడుతున్నాయి నాకు అక్కడ. హల్లెలూయా. సమాధానం లేదు, ప్రేమ లేదు. ప్రేమ లేనివాడు నా వాడు కాడు. ఒకవేళ ప్రవక్త అన్నాడు, నాకు ఇప్పుడు కలిగిన దాన్ని బట్టే, అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, కలిగిన దాన్ని బట్టే మనం నడుచుకుందాం, వేరొకటి ఏదైనా వస్తే దేవుడే బయలుపరుస్తాడు అన్నాడు. అవును, అక్కడ భాషలు మాట్లాడారు. పెంతెకోస్తు ఉద్యమం వచ్చింది. అప్పుడు పేతురు లేచి చెప్పాడా లేదా? ఇది యోవేల ద్వారా పలకబడింది, నెరవేరిందని. అప్పుడు తినివేసిన పంటను దేవుడు మరలా ఇస్తున్నాడని. కాబట్టి ఈ మలాకి 4:5 ప్రకారం ఒక ప్రవక్త రావాల్సి ఉంది. ఆ ప్రవక్త వచ్చాడు. అప్పుడు యూదులలో లేడు దేవుడు, అన్యజనుల్లో ఉన్నాడు. అవునా? ఆ పశ్చిమ దేశాలైన అమెరికాలో క్రిస్టియానిటీ అంటే మనం ఒకే పేరు చెప్తాం, అమెరికా చెప్తామండి. అవునా? ట్రంప్ గారు కూడా ఏమంటున్నాడు? ఇది యేసు ప్రభువు
యేసు ప్రభువు ద్వారా ఏర్పడిన దేశం అన్నాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు క్రైస్తవ దేశం అంటే ఏ పేరు చెప్తాం? క్రిస్టియానిటీ అంతా ప్రపంచం వచ్చిందంటే దేంతో ఎక్కడి నుంచి వచ్చింది? మిషనరీలు అందరూ. ఓకేనా? అదే అమెరికాలో అదే అన్య దేశంలో ఒక ప్రవక్తను దేవుడు లేపాడు. ప్రజలు మేము నమ్మమంటున్నారు. నువ్వు నమ్మితే నాకెంత, నమ్మకపోతే నాకెంత. లేఖనం చెప్పింది కాబట్టి ఐ బిలీవ్. వాక్యము స్పష్టీకరించినప్పుడు దాన్ని మనం అంగీకరించాలి. ఆమేన్. నా మాట వినండి. అయితే మలాకి 4:5 ప్రకారం అపోస్తుల వైపుకి పిల్లలమైన మన హృదయాలను తిప్పాడండి. అపోస్తుల బోధ ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మా, అంతేనా? సర్ప సంతానం గురించి, అలాగే 7 సంఘకాలాలంటే ఏంటో, ఆయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలంటే ఏంటో, ర్యాప్చర్ అంటే ఏంటో, 7 ముద్రల్లో ఉన్న మర్మాలు ఏంటో ప్రతీది కూడా ఈ ప్రవక్త బయలుపరిచినప్పుడు నువ్వు నమ్మాలా వద్దా? లేదు మా 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 సంఘ శాఖలో అన్నారు, మా బిషప్ అన్నాడు, మా డీడీ అన్నాడు, మా బీడీ అన్నాడు, మా సిగరెట్ అన్నాడు, అంతేనా, ఈ నమ్మొద్దు అన్నాడు అని అంటే లేఖనం చెప్పినప్పుడు, అంతేనా, వీళ్ళందరికీ ఏలియా ఎన్నిసార్లు రావాలో తెలియదు. తిష్బీయుడైన ఏలియా, షాపాతు కుమారుడైన ఎలీషా మీదకి వచ్చిన ఏలియా ఆత్మ, అలాగే బాప్తిజం ఇచ్చి యోహాను మీదకి వచ్చిన ఏలియా ఆత్మ, మధ్యలో అలా ఆపుతానండి. 4వది, ఇప్పుడు 5వది, 2 సాక్షుల్లో ఒకరి మీద ఏలియా ఆత్మ, ఒకరి మీద మోషే ఆత్మ ఉంటుంది. ఇప్పుడు మధ్యలో అన్యజనులో వధువు ఉంటే వధువుకు సమాచారం ఎవరు ఇవ్వాలా? అక్కడ కూడా ఏలియా ఆత్మ రావాలా? భయంకరమైన మహాదినం అంటే ఇజ్రాయేల్కి కాదు, ప్రపంచమంతటికి వచ్చే ఆ ఉగ్రత దినమందు నేను ఒక ప్రవక్తను పంపుతానన్నాడు. ఆ ప్రవక్త వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి అలాగే వాక్యం వైపుకి తిప్పుతాడన్నాడు. తిప్పాడు. మనం తిరిగాం కాబట్టి వధువని గుర్తించాం. తిరగని వాళ్ళకి మనం ఏమని చెప్తాం? ఆయన ఏది చెప్పాడో ఆ ప్రకారం ఆరాధించుటయే, ఆయన అపోస్తులు ఏది చెప్పారో ఆ ప్రకారం బాప్టిజం ఇవ్వటం వాళ్ళకి వింతైంది. వాళ్ళు ఏమంటున్నారు? ఎలాగైతే ఏంటి బ్రదరు, ఏ విధంగా ఆరాధిస్తే ఏంటి బ్రదరు, ఏ పేరు పెట్టి పిలిస్తే ఏంటి బ్రదరు, అంతేనా? ఇప్పుడు ప్రతాప్ భార్య పేరు ప్రీతి, అంతేనా? అప్పుడు ఏమనాలా? వైఫ్ ఆఫ్ ప్రతాప్ అనాలా, అంతేనా? ఏ పేరు అయితే ఏంటి, వైఫ్ ఆఫ్ తండ్రి, వైఫ్ ఆఫ్ కుమారుడు, వైఫ్ ఆఫ్ పరిశుద్ధాత్మ అంటే ఎలా పలుకుద్ది? ప్రతాప్ భార్య అంటేనే పలుకుద్ది. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటేనే ఆయన భార్య. అలాగ ఆరాధించాలా? ఆయన ఏర్పాటు చేసుకున్న ఆరాధన స్థలం అది. ఆ దారిన వస్తేనే, ఆ వర్తమానం ప్రకారము అపోస్తులు వేసిన పునాది దగ్గరకు వస్తేనే ఆయన అంగీకరిస్తాడు. ఈ పునాది గాక వేరొక పునాది లేనప్పుడు, ఈ ఆరాధన గాక వేరొక ఆరాధన లేనప్పుడు, ఒకవేళ నువ్వు కనుక ఆరాధన చేసినా ఇక డౌటే లేదు, అది తప్పు, దట్స్ రాంగ్. మరలా సరైన పునాది మీదకి రావాలా? ఆ పునాదిని గురించి చెప్పేదే ఈ పరిచర్య. చాలామంది నన్ను అడుగుతున్నారు, అయ్యా మళ్ళా మద్రాసు వెళ్ళావేంటయ్యా, మళ్ళా హుస్పేటలో ఉంటావేంటయ్యా, మళ్ళా మహారాష్ట్రలో ఉంటావేంటయ్యా? ఈ నిజం చెప్పటానికే. నేను ప్రేమిస్తున్నాను నా భారతదేశాన్ని, నేను ప్రేమిస్తున్నాను నా ప్రపంచ ప్రజలను. మహా ఉగ్రత దినం వచ్చేటప్పుడు ఈ పరిచర్య రంగం మీద ఉండాలా? ఈ పరిచర్య ఉండాలి కాబట్టి ఈ ప్రపంచాన్ని నేను ప్రేమించి చిన్న వధువు అక్కడక్కడ ఉన్నప్పుడు, యాకోబు బావి దగ్గర క్రీస్తు నిలబడినప్పుడు, గ్లోరీ సమరయ స్త్రీ ప్రణాళికలో ఉంది. ఎరుకో మార్గం గుండా వెళ్తున్నప్పుడు జక్కై ప్రణాళికలో ఉన్నాడు. నేనంటాను, ఎవరు ప్రణాళికలో ఉన్నారో వారి వద్దకు వాక్యం వెళ్తుంది. ఆడు తీసుకెళ్లే బాధ్యత నా మీద ఎంతవరకు నా మీద దేవుడు మోపాడో అంతవరకు నేను కదిలి వెళ్ళాలి, అంతవరకు నేను ప్రకటించాలి. అందుకే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ అసలైన పునాది మీదకి తేవటానికి నాకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని నేను వాడుకుంటాను. ఎందుకంటే నేను క్రీస్తు వధువులో భాగమైతే నా పాలి భాగస్థులైన వధువును కనుగొని ఆ రాకడలో ఎత్తబడుటయే నా అత్యంత ఉన్నతమైన పని. ఆ పని కోసమే నా పరుగు, అంతేగాని మనీ కోసం నా పరుగు కాదు.
నా మాట విన్నారా? మనీ ఎక్కడైనా దొరికిందానికి అక్కడ ఆగిపోతాం మనం. నో నథింగ్ సార్, వధువుని వెతుకుతూ వెళ్ళాల. దేవుని స్తోత్రం. ఆ పనిలో నేనున్నాను. 5 రకాల పరిచర్యలు అంటే చాలామందికి తెలియదు. ఈ 5 రకాల పరిచర్యల్లో నాకు ఏ పరిచర్య ఇచ్చాడో అలా నేను పరిగెడుతున్నా. ఎందుకంటే నిజమైన స్థానంలోనికి వధువు రావాలి. అందుకే ప్రభు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు. అందుకే ఆయన రాకడ సూచనలన్నీ నెరవేరుతున్నా ఇంకా ఓపిక పట్టాడు ఆయన. ఎందుకంటే వధువు ఉన్నది, ఇంకా సిద్ధపడుచు ఉన్నది. వారి దగ్గరికి సమాచారం వెళ్ళాలి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు భూమి మిగులు ఆశతో ఎదురు చూస్తుంది. వారి యొద్దకు వాక్యం వెళ్ళాలి, అన్ని భాషల్లో వాక్యం వెళ్ళాలి. ఈ సత్యం అందరికీ చేరాలనేదే దేవుడు నాలో పెట్టిన ఆకాంక్ష. అందుకే ఆ నిజమైన ఆరాధన గురించి నేను అన్ని విధాలుగా ప్రయాసపడుతున్నా. ప్రభు చిత్తమైతే మే నెల తర్వాత, ప్రభు చిత్తమైతే ఆదివారం నుంచి శనివారం లోపల ఒక్కరోజు తెలుగు టు తమిళ్ వెర్షన్ కూడా ఉంటుంది. తమిళ్ వాళ్ళకు కూడా మనం చేయాలని ఆలోచన ఉంది. కాబట్టి అది కూడా నాకు దేవుడు ఏది ఇచ్చినా ప్రభు పని కోసమే ఆ తలాంతులను మనం వాడదాం. దేవుని స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ మనం ఎంతగా బలవంతం చేస్తున్నాడో అంతగా ప్రభు కోసం పని చేయాలి. ప్రార్థన చేద్దాం. యేసు వచ్చి ప్రార్థన చేయండి. ఇట్రండి. చేయండి. జీవం కలిగిన తండ్రి, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. ఇదిగో తండ్రి నాయన, ఈ యొక్క సేవా పరిచర్యలో నాయన మమ్మల్ని ముందుకు కొనసాగిస్తున్నందుకు నీ కూడా స్తుతులు, స్తోత్రాలు తండ్రి. తండ్రి నాయన, ఈ యొక్క నిజమైన వాక్యాన్ని మేము పట్టుకొని ముందుకు సేవా పరిచర్య నలుమూలలకు పాకున్నట్లుగాను కృపను ఇచ్చేయమని, ఎలాంటి అపవిత్రాలు ఆటంకపరచకుండా ఈ యొక్క సేవా పరిచర్య నలుమూలలకు పాకున్నట్లుగాను కృపను ఇచ్చేయమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన అనుగ్రహించు శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆశీర్వాదం, నూతన బలము, నూతన శక్తి చేరువచ్చిన ఈ చిన్న వధువునకును దూర ప్రాంతముల నుండి వినుచున్న వారికి సదాకాలం ప్రభు వచ్చు పర్యంతం ఆయన కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. షాలోమ్.